అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. నా వాయిస్ వినపడుతుందా? నమస్కారం గురువు గారు, వినబడుతుంది. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుజీ. అమ్మా నమస్తే. నమస్తే సార్. అమ్మా నమస్కారం గురుగారు. అమ్మా నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే గురుజీ. నమస్తే 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 అమ్మా. గురుజీ. నమస్తే నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే 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 గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే గురుగారు. అమ్మా నమస్తే. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే గురుగారు. ఉమ్. ఎవరికన్నా ఏదైనా సందేహం ఉందా? సందేహాలు ఉన్నాయా? అసలు ఏం చెప్పారు? ఏదైనా మీ ఇంట్లో విషయాలు మాట్లాడేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు మ్యూట్ పెట్టుకోండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. నమస్తే అండి. అందరికి ఉన్న డౌట్ ఏంటి? 5 days మెడిటేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంతేగా? 2-3 daysలోనే అనౌన్స్మెంట్ చేసేస్తాము. చక్కగా స్టార్ట్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్? గురువు గారు, ఇది డౌట్ కాదు. మా చెల్లికి ఫేస్బుక్ లేదు. అవన్నీ పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు అడగండి. అట్లాంటివి ఓకే, సరే అండి. సాధనకు సంబంధించినవి సందేహాలు ఉంటే చక్కగా అడగండి. అదే తనని ఈ లింక్ నేను తనకు పంపించాను గ్రూప్ లో యాడ్ అవ్వడానికి. అలాగేనమ్మా. అలాగే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా నమస్తే అమ్మా. డౌట్స్ కావాలి, నమస్కారం కాదు. నమస్తే గురుగారు. హలో, చెప్పండి. నా పేరు సాయిరాజ్ అండి. యాక్చువల్గా మనకి ఏ టైంలో ఉంటాయండి? యాక్చువల్గా మనకి ఇది క్లాసెస్ ఏ టైంలో ఉంటుంది? ఇప్పుడు అదే చెప్పాను నేను. క్లాసులకు సంబంధించినవి కాదు, డౌట్స్ అడగండి. దేని గురించి గురుగారు డౌట్స్? మన టాపిక్ ఏంటి? సాధన సాధన సిద్ధి. అదే ఏ డౌట్స్ అయినా దీనికి సంబంధించాను. దీనికి సంబంధించిందే సాధన సిద్ధి. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు, అసలు సాధన సిద్ధి అంటే ఏంటో నాకు తెలియట్లేదు గురుగారు. చెప్పుకుందాం. ఓకే. ఇంకా కొంతమంది ధ్యాన సాధన చేస్తారు, కొంతమంది జ్ఞాన సాధన చేస్తారు, కొంతమంది భక్తిపరమైనటువంటి సాధన చేస్తారు, కొంతమంది కర్మపరమైన సాధన చేస్తారు. ఏదైనా ఇట్లా సౌండ్ వస్తే మేము రిమూవ్ చేసేస్తాం. అది కొంచెం చూసుకోండి. ఓన్లీ డౌట్స్ మాత్రమే రావాలి. కొంతమంది కర్మపరమైనటువంటి సాధనలు చేస్తారు. మరి సిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే ఏంటంటే, కర్మపరమైన సాధనకి సిద్ధి ఏంటి? కర్మబంధం లేకుండా ఉండడమే కర్మపరమైనటువంటి సాధనకి సిద్ధి. అంతేనా? అవును. భక్తిపరమైనటువంటి సాధనకి సిద్ధి ఏంటి? స్వరూప సిద్ధి అని అంటాం. ఎవరైతే భక్తికి సంబంధించినటువంటి సాధన చేస్తూ ఉంటాడో తను స్వరూపాన్ని, స్వస్వరూపానుసంధానం అంటాం కదా, ఆ సిద్ధిని పొందడమే భక్తి సాధన యొక్క సిద్ధి. అలాగే ధ్యాన సాధన యొక్క సిద్ధి ఏంటి? విశ్వానుసంధానం అంటున్నారు. ఏమంటున్నారు? మనం ధ్యానం చేస్తున్నాము అంటే దేనికోసం చేస్తున్నామో తెలియకుండా ధ్యానం చేయకూడదు. ధ్యాన సాధన దేనికి చేస్తాం? విశ్వానుసంధానం అంటే విశ్వంతో అనుసంధానం అవ్వాలి మనం.
అలా ఎవరైతే విశ్వానుసంధానం అవ్వగలరో వాడు ధ్యాన సాధన చేసినట్టు, ధ్యాన సాధనతో సిద్ధి పొందినట్టు. విశ్వానుసంధానం అవ్వట్ల, కానీ ధ్యానం అయితే చేస్తున్నాడు. ఏదో ధ్యానం కళ్ళు మూసుకొని, కానీ అది ప్రయోజనం లేదు. అలాగే క్రియాయోగం అంటున్నాం, క్రియాయోగ సాధన చేస్తున్నాం. దీనికేంటి సిద్ధి? సహస్రార సిద్ధి. చెప్పండి. క్రియాయోగంలో సహస్రారం అనేటటువంటి స్థాయి ఒకటి ఉంటుంది. ఆ స్థాయిని సిద్ధించుకుంటే క్రియాయోగ సాధనకి సిద్ధి అన్నమాట. సో మనం ఏ సాధన చేసినా కాదు, లౌకికమైనటువంటి అంశాలలో ప్రయత్నం చేస్తున్నా సరే ఆ ప్రయత్నానికి సిద్ధి అనేది ఒక గమ్యంగా ఉంటుంది. మనిషి ఆ సిద్ధిని మర్చిపోయి సాధన చేయకూడదు. లౌకికంలో చేయకూడదు, ఆధ్యాత్మికంలోనూ చేయకూడదు. అవునా కదా? మీరు లౌకికంగా బిజినెస్ చేస్తారండి. బిజినెస్ దేనికి చేస్తారు? సంవత్సరానికి ఇంత టర్న్ ఓవర్ రావాలి, ఆ బిజినెస్ కి సిద్ధి అదే. లేదండి నేను మానవతావాదిని, మానవ సేవ, మాధవ సేవ కోసం బిజినెస్ చేస్తున్నా అన్నారు అనుకోండి, ఏమవుతుంది? అది అధర్మం అవుతుంది. ఏమవుతుంది? అధర్మం. అది ఎట్లా అండి? మానవ సేవ, మాధవ సేవ ఉన్నారు కదా, మేము బిజినెస్ చేస్తూ మానవ సేవ చేస్తామండి. బిజినెస్తో కుదరదు. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? యుద్ధానికి దిగినప్పుడు యుద్ధమే చేయాలి. అంతేనా? ఫలాపేక్ష లేకుండా. అది ఏదైనా సరే సిద్ధి కలగాలంతే. మీరు ఫలాపేక్ష లేకుండా చేస్తారా, లేకపోతే ఏ అపేక్ష లేకుండా చేస్తారా అనేది సెకండరీ. నాకైతే సిద్ధి కావాలి. గురువు గారు, మనము సహజంగా ధ్యానం చేసేటప్పుడు ఒక ఆసనంలో మనం కూర్చుంటాం కదా. ఆసన నియమం లేదు ధ్యానానికి. లేదంటే సహజంగా మామూలుగా కూర్చున్నప్పుడు మనము అదే పొజిషన్లో ముందు ఫస్ట్ ఆసనం అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈస్ ఆసనం? ఆసనము అంటే ధ్యానానికి కూర్చున్నట్టుగా కొంచెం వెన్నుపూసను స్ట్రైట్ గా పెట్టేసి సహజంగా కూర్చుంటాం. కానీ మనం ఒక్కొక్కసారి అలా. వాట్ ఈజ్ ఆసనం? సమంకాయ శిరోగ్రావం. సమంకాయ శిరోగ్రీవం. అది ధ్యాన సాధనకు సంబంధించినటువంటి దాంట్లో, ధ్యాన యోగంలో స్వామి చెప్పేటటువంటి వ్యవస్థ. ఆసనము అంటే సుఖస్థిరం ఆసనం. ఏంటి? సుఖస్థిరం. బాడీ పోస్చర్ రిలాక్స్డ్గా ఉండాలి, మనసు స్థిరంగా ఉండాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. ఇట్లా కూర్చుంటే దాన్ని సుఖస్థిరమాసనం అంటాం, దాన్ని ఆసనం అంటాం. సో ఆ ఆసనంలో కూర్చోవాలి, అది ఆసనం అంటే. అయితే గురుగారు, ఆ సుఖస్థిర ఆసనంలోనే బాడీ స్ట్రైట్ గా ఉండని అవసరం లేదా? వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. అలా స్ట్రైట్ గా ఉంటేనే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వెన్నుపూస గుండా మనకి ప్రవహించి కుండలిని యాక్టివేట్ అవుతుంది అంటారు. అది కాదు, తప్పు. అక్కడ ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ఈరోజు మనం మొత్తం అంతా క్లియర్ గా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ వెన్నుపూస స్ట్రైట్ గా ఉందనుకుందాం, ఇట్లా కూర్చుంటాం. ఇట్లా రెండు చేతులు ఎల్లకిలా పెట్టుకుని ఇలా కూర్చోకుండా ఇలా ముందుకు కూర్చున్నాం అనుకుని, ఇట్లా ముందుకు వంగినప్పుడు సుషుమ్న అనేది ముందుకు వచ్చింది అంటే, వెన్నుపూస అంటే సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి ఇలా ముందుకు వచ్చింది అనుకోండి, మనకి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు తీవ్రంగా కలుగుతాయి. అందుకని ముందుకు వచ్చి కూర్చోకూడదు. రెండవది వెనక్కి వాలకూడదు. సుషుమ్న అనేది వెనక్కి వెళితే గతానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువ కలుగుతాయి, భావాలు. అర్థమవుతుందమ్మా? వెనక్కి అందుకని వెళ్ళకూడదు. కొంతమంది వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళకుండా ఇట్లా కూర్చుంటారు, గమనించారు ఎప్పుడన్నా? వంగిపోయి వాళ్ళకి ప్రెజెన్స్లో కలిగేటటువంటి ఒక బంధం, తప్పని పరిస్థితిరా ఇది అనేటటువంటి భావజాలం కలుగడానికి అవకాశం ఉంటుంది అలా కూర్చున్నప్పుడు. ఇలా గతానికి సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించింది, ప్రస్తుతంలో ఒక తప్పని స్థితికి సంబంధించినటువంటి అంశాల చేత ఈ ధ్యానం చేసే సాధకుడు ధ్యాన స్థితిని పొందడు. కాబట్టి వెన్నుపూస స్ట్రైట్గా పెట్టి కూర్చోమన్నారు. వెన్నుపూస స్ట్రైట్గా పెట్టుకుంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, వెన్నుపూస స్ట్రైట్గా లేకపోతే కాస్మిక్ ఎనర్జీ రాదు అనేది లేదు. అయితే వెనక పిల్లో పెట్టుకొని గోడ కానుకొని సుఖంగా స్థిరంగా కూర్చోవాలి. ఇక్కడ రూల్ ఏంటి? ధ్యానం యొక్క రూలు గతానికి వెళ్ళొద్దు, భవిష్యత్తుకి వెళ్ళొద్దు, ప్రస్తుతంలో ఉండు. ఈ మూడు కాన్సెప్ట్స్. అబ్జర్వ్ ద ప్రెజెన్స్.
అది బ్రెత్ అయినా ఏదైనా మంత్రమైనా ఏదైనా ఓకే. బ్రెత్ కాదు, అబ్జర్వ్ ది ప్రెసెన్స్ ఆర్ అబ్జర్వ్ ది సైలెన్స్. ఇది మెడిటేషన్, శ్వాస కాదు. ఇంకా గురుగారు, మన చక్రం బ్లాక్ అయి మనం మామూలుగా జనరల్ గా చక్రం బ్లాక్ అయిన తర్వాత మీరు ముద్రలు చెప్పారు కదా, ఆ ముద్రలు వేసిన తర్వాత అది బ్లాక్ క్లియర్ అయిందా లేదా మనకి సొంతంగా తెలుసడానికి ఏమైనా చిహ్నాలు ఉంటాయా? మనకి అన్బ్లాక్ అవ్వగానే మళ్ళీ కుండలిని సంచారం యథావిధిగా నడుస్తుంటుంది. ఇది యథావిధిగా ఎప్పుడైతే నడుస్తుందో మనకి అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, కాస్మిక్ ఎనర్జీ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. అది మనకి అన్బ్లాక్ అయిన సూచన అనమాట. ఇప్పుడు అనాహతం బ్లాక్ అయింది అనుకుందాం. అనాహతం బ్లాక్ అయితే ఆ వ్యక్తి బిజినెస్ కు సంబంధించినటువంటి ఆలోచనలు చేయలేడు, బిజినెస్ కూడా చేయలేడు, బిజినెస్ చేయాలన్న ఆలోచన కూడా రాదు, బ్లాక్ అయింది కాబట్టి. ఎప్పుడైతే మన సాధన క్రియాయోగ సాధన చేస్తాం, మనం ముందు ఏం చేయాలి? సాధన అనేది, సాధన సిద్ధి ఎప్పుడు కలుగుతుంది? సాధన సిద్ధి అనేది ఎప్పుడు కలుగుతుంది? సాధన సోపాన క్రమంలో వెళ్ళినప్పుడు కలుగుతుంది. ఏ సాధన అయినా సరే, మీరు బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే, ఏ విధమైనటువంటి ప్రాక్టీస్ అయినా సరే, లౌకికమా ఆధ్యాత్మిక కాదు, సోపాన క్రమంలో వెళ్ళమంటున్నాడు మనల్ని ఋషి. ఏ ఋషి చెప్పారండి అని అడగండి, చెప్పండి, అడగండి. చెప్పారంటే పతంజలి గారే. ఇంకేం చెప్తారు? మనకు తెలిసిన ఋషి ఆయన ఒకడే. గురుగారు, కానీ మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస అని ఎక్కువ చెప్తూ ఉంటారు కదండి. తప్పు. కాదు, శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన స్థితి యొక్క అంతిమ స్టేజ్. చెప్పండి. ధ్యానం అనేది గమనం, ధ్యానం అనేది గమనం అయితే శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం యొక్క ఎండ్ స్టేజ్. మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే అర్థం కాలేదండి. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి మనం, గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలి. గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రాసెస్ ని మెడిటేషన్ అంటాం. హైదరాబాద్ వెళ్తే దాన్ని సిద్ధి అంటాం. ఎండ్ స్టేజ్. ఎవడైతే ధ్యాన సాధకుడు ధ్యాన సిద్ధి పొందుతాడో అప్పుడు వాడు శ్వాస మీద ధ్యాసలో ఉండగలుగుతాడు. ఏది? అప్రయత్నంగా, వితౌట్ ఎనీ అటెంప్ట్, ప్రయత్నం లేకుండా శ్వాస మీద ధ్యాసలో ఉంటాడు వాడు. అట్లా శ్వాసతో మమేకమై ఉంటాడు. స్టార్టింగ్ నుంచే బ్రెత్ మీద అబ్జర్వ్ చేసుకుంటూ రావడం అనేది మెడిటేషన్ అంటారు కదా. అది శ్వాస, అది చెప్పేదేనండి. మనం శ్వాస మీద ధ్యాస అనేది సాధనలో పెట్టలేము. ఎందుకు అంటే ధ్యానానికి ఒక నియమం పెట్టారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామం, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ మోహ సమ్మోహః, మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి విభ్రమాత్ బుద్ధినాశః, బుద్ధినాశో వినశ్యతి అని ఒక నియమం పెడుతున్నారు. మాట్లాడుకోవచ్చు కదండి, ఇబ్బంది లేదుగా. బుద్ధినాశో వినశ్యతి అని ఒక నియమం పెట్టారు. పెట్టారా లేదా? ఆ నియమం ఏంటి? మనము ధ్యానములో దేని మీద ధ్యాస పెట్టకూడదు. ఇఫ్ యు ఆర్ అబ్జర్వ్ సంథింగ్, యు ఆర్ నాట్ ఇన్ మెడిటేషన్ స్టేట్. అర్థమైందండి? అది భగవద్గీతలో స్వామి చెప్పాడు. నువ్వు ఒక చోట ఒక దాని మీద, అది మ్యూజిక్ కావచ్చు, శ్వాస కావచ్చు, వ్యక్తి కావచ్చు, నామం కావచ్చు, రూపం కావచ్చు, గుణం కావచ్చు, ప్రదేశం కావచ్చు, దేని మీద నామం, దేని మీద నువ్వు ధ్యాస పెట్టినా దానిని ధ్యానం అనరు, పరధ్యానం అంటారు. సిద్ధి దగ్గర అది ఉంటుంది, సిద్ధి దగ్గర ఉండాలి. అది మమేకం అవ్వడం అనేది సిద్ధి దగ్గర ఉంటుంది, సాధనలో ఉండదు. మరి మెడిటేషన్ ఎలా చేస్తాం మరి మనం? దేని మీద? అదే చెప్పుకుందాం. అదే చెప్పుకుందాం, మెల్లగా చెప్పుకుందాం, ప్రతిదీ చెప్పుకుందాం. మీకు ముందు కొన్ని అపోహలు ఉంటాయి కదా, వాటిని తీసేద్దాం. ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన సాధన కాదు, ధ్యానానికి సిద్ధి. సార్, మనకి అంటే అంటారు కదా, మన జీవితంలో ఇన్ని బ్రెత్స్ అనేది మనకు ఒక కౌంట్ అనే ఉంటది. అన్ని అది యోగాలో ప్రాణాయామం చేస్తాం కదా మనం. ప్రాణాయామం వల్ల ఏమవుతుంది? శ్వాస యొక్క రేటు పెరుగుతుంది, శ్వాస యొక్క స్థాయి పెరుగుతుంది, దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. దానికి ధ్యానానికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా.
ఇంకా ఇంకా అంటే ఇంకా మీరు డౌట్ అన్నారు కదా లాస్ట్ స్టేజ్ స్థితి బ్రీతింగ్ అని. సో నేను అవును ఎలా అంటే బ్రీతింగ్ చేసుకుంటూ ఉంటే ఒక సైలెంట్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. నాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నట్లు మీరు తెలియదు. సాధన యొక్క క్రమాన్ని అనుసరించుకొని సాధన సిద్ధి పొందాలి. ధ్యానం యొక్క నియమాన్ని ఉల్లంఘించి మనం సాధన సిద్ధిలో కలిగేటటువంటి అంశాలని సాధనలో పెట్టుకొని సాధన చేసామనుకోండి, సాధన సిద్ధి కలగదు. మీరు చేస్తూ వెళ్తారు అంతే. గురుగారు సిద్ధి లక్ష్యాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ధ్యాన సిద్ధి యొక్క లక్షణం ఏంటి? 24 గంటలు ఉండడం. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస అనేది ఏదో ఉదయం పూట అర్ధగంట చేయడం కాదు, గంట చేయడం కాదు. అలా చేశాము అంటే ధ్యాన సిద్ధి కలగదు. మనం ధ్యానం చేస్తాం ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఒక మెథడ్ని తీసుకొని అది ఎలా ఉండాలి, ధ్యానానికి కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు చక్కగా పాటించే విధంగా ఆ ధ్యాన సాధన ఉండాలి. ఎప్పుడైతే ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత 24 అవర్స్ టైం ఉంటుంది కదా మనకి, ఉంటుందా? ఈ 24 అవర్స్ మీకు తెలియకుండానే, మీకు అసలు ఏ ప్రయత్నం చేయకుండానే మీ ధ్యాస మీ శ్వాస మీద ఉంది అంటే మీరు సరైన ధ్యానం చేసింది. మరి మెడిటేషన్ అంటే ఏంటి సార్ అసలు ఎగ్జాక్ట్ గా? మెడిటేషన్ అంటే ధ్యేయ చింతాయాం అని చెప్పి ఒక ధాతువు చెప్తుంది. సంపూర్ణమైనటువంటి విచారణ స్థితిలో ఉండడం, భౌతికమైనటువంటి బాహ్య స్పర్శను కోల్పోయి కేవలం ఆంతరంగికమైనటువంటి విచారణతో ఉండడాన్ని ధ్యానం అంటాం. రెండవ అర్థం మైండ్ని కంట్రోల్ చేయడం, మైండ్ని బాహ్యమైనటువంటి అంశాల మీదకి తీసుకెళ్లకుండా లోపల ఉండేటటువంటి స్వరూపంతో అనుసంధానం చేసేటటువంటి స్థితిని ధ్యానం అంటాం. అర్థమవుతుందండి. మూడో అర్థం ఉంది, మనం చేసే కార్యక్రమాలని పూర్తి స్థాయిలో ఫోకస్డ్గా చేస్తూ కార్యసిద్ధిని పొందే విధంగా చేసేది. యోగస్థః కురు కర్మాణి అంటాం కదా. కర్మలని పూర్తి స్థాయిలో కర్మబంధం లేకుండా చేయగలిగేటటువంటి సాధన స్థితిని కూడా ధ్యానం అనే అంటాం. అంటే మూవ్మెంట్ చేస్తూ మనం పనులు చేస్తూ అది కూడా ఒక మెడిటేషన్ లాగే అది కూడా మెడిటేషన్. అలాగే ఇంకొకటి చేయడం కాదు, భజనలు చేస్తుంటాం కదా, రామ 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 భజనలు చేస్తూ ఉంటాం. అక్కడ ఆ భజనలో ఒక ట్రాన్స్డెంటల్ స్టేట్కి వెళ్ళిపోతాం, భావాతీత స్థితికి వెళ్ళిపోతాం. దానిని కూడా ధ్యానం అనే అంటాం. అర్థమవుతుందండి. ఒక ఏ భావం ఎగ్జాంపుల్ లేడీస్ కి చెప్పండి సార్. ఇప్పుడు మేము కుకింగ్ చేస్తుంటాం అంటే ఇంట్లో పని ఏదో చేస్తుంటాం. ఇప్పుడు వంట చేస్తుంటారు కదా, వంటని కొంతమంది ఆడవాళ్ళు వంటని కూరగాయలు చక్కగా డెకరేటెడ్గా పెట్టుకుంటారు, క్యారెట్లు ఇవన్నీ చక్కగా మంచిగా పెట్టుకుంటారు, నీట్గా ఉంచుకుంటారు. ఒక క్రియేటివ్ లాగా ఒక సీన్ తీసినట్టుగా డైరెక్టర్ మంచిగా చేస్తారు కదా, దానిని కూడా ధ్యానం అనే అంటాం. ఆర్ట్ ఆఫ్ కుకింగ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్. గురుగారు, చేసే పనినే మనసు పెట్టి చేయడం అంటారు, అదేనా ధ్యానం అంటే? మనసు పెట్టి చేయడం కాదు, మనసు పెట్టి చేయడం కాదు, క్రియాశీలకంగా చేయడం. చేసే పని క్రియాశీలకంగా చేయడం, ప్రెజెంట్ టెన్స్ లో వండుకుంటూ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ. అవును, దానిని కూడా ధ్యానం అనే అంటాం. ఇంకా ధ్యానం మీరు సంపూర్ణమైనటువంటి ఎరుకలో ఉండడానికి, ఎరుకలో ఉన్నారనుకుందాం, అలర్ట్గా ఉండడం అంటారు చూసారా, దాన్ని కూడా ధ్యానం అనే అంటాం. ఇంకొకటి సంపూర్ణమైన ఎరుకలో ఉన్న దాన్ని ధ్యానం అంటాం. బయట దాన్ని అన్ని మర్చిపోయి ఆనంద స్థితిలో తాండవం చేస్తున్నారు అనుకోండి, రమణ మహర్షి లాగా, రామకృష్ణ పరమహంస లాగా, దానిని కూడా ధ్యానం అనే అంటాం. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పిన 7 స్థితులు అనమాట, 7 స్టేట్స్. వీటిల్లో ఏది పొందినా మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టే, ధ్యానం సరిగ్గా చేస్తున్నట్టే. ఈ 7 కాకుండా ధ్యాన స్థితిలో ఉన్నట్లే. అంటే ఒకే దాని మీద మనసు ఉండటము ధ్యానం కాదు. అంటే ఇప్పుడు వాడికి అదే ధ్యానమైందిరా అంటారు కదా గురుగారు. అది కాదు. ఓకే, అది తప్పు. నేను చెప్పింది ఏంటి, మనస్సు బాహ్యమైన స్పర్శ లేకుండా చేయగలగడాన్ని ధ్యానం అంట. పనిలో నిమగ్నం అవడం గురుగారు. అంతే, నిమగ్నం అయిపోవడం, అటాచ్మెంట్ లేకుండా నిమగ్నం అయిపోవడం. ఎగ్జాంపుల్ మనం మూవీ చూసేటప్పుడు కూడా అది తప్పు. అదే మరి ట్రాన్స్ లో వెళ్తాము, ఏదో అక్కడే బిల్డ్ అయిపోయినట్టు, అక్కడే అది తప్పు. మీరు అక్కడ మైండ్ ని దాని మీద ఫోకస్ పెట్టారు, అది తప్పు. స్వాదిష్టానం బలహీనం అయిపోతుంది దానివల్ల. ఓకే,
ఓకే. మీరు సినిమా చూస్తున్నా కూడా సినిమా చూడనట్టుగా కూర్చున్నారు అనుకోండి, అది ధ్యానం. ఓహో, అది పరధ్యానం కిందకి రాదా? రాదు. చూచియు చూడనట్లు, వినియు విననట్లు. అబ్జర్వేషన్, జస్ట్ అబ్జర్వ్. అబ్జర్వ్, గమనం అన్నమాట, నిరంతర గమనం. జస్ట్ గమనమే. ఇప్పుడు నన్ను తిడుతున్నారు అనుకుందాం, గమనం. ఏమి వినట్ల, ఏమి విననట్లు, చూసి చూడనట్లు ఉండగలిగితే దాన్ని ఏమంటారు? అసంప్రజ్ఞాత సమాధి అంటారంట. అసంప్రజ్ఞాత సమాధి ధ్యానం అంట. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్. బా, నేనేమో ధ్యాన స్థితికి తీసుకెళ్దామని చూస్తే మీరేమో పరధ్యాన స్థితికి. కొన్ని సిచ్యువేషన్స్ లో మనము అది అక్కడ చూస్తూ ఉంటాం కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది. అది 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 మీ మానసిక బలహీనత. వేరేది డౌట్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి అమ్మ, సార్ మాట్లాడుతున్నారు, ఒక ఆయన అడగండి. మనం ఒక బుక్ చదువుతూ ఉంటాం గారు. ఆ బుక్ చదువుతున్నప్పుడు మనం దాంట్లో ఉండిపోతాం, పిలుస్తారు మనల్ని, ఈ పేరెంట్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, కానీ అవి మనకి లైట్ గా వినపడతాయి. కానీ మనం ఈ ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు చెప్పేది మనం పట్టించుకోం. అది దాన్ని ఏమంటారు గురువు గారు? అది అధ్యయనం అంటాం. ధ్యానం అంటే ఏంటో చెప్పమంటారా? ధ్యానం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇప్పుడు భగవద్గీత శ్లోకం తీసుకుంటాం. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః అనేది శ్లోకం. లేదు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, ఇది శ్లోకం. చక్కగా శ్లోకం చదివాడు, పుస్తకం అక్కడ పెట్టేశాడు. అబ్బా, ధర్మక్షేత్రే అంటే ఏంటి, కురుక్షేత్రే ఏంటి, సమవేత యుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రం అంటే కింద వ్యాఖ్యానంలో కురుక్షేత్రంలో అదేదో ప్లేస్లో పాండవులు కౌరవులు సమావేశమై యుద్ధానికి సిద్ధమయ్యారు అన్నట్టుగా కింద వ్యాఖ్యానం ఉంటుంది. అవునా? భావం ఉంటుంది. దాంతో సంబంధం లేకుండా క్షేత్రం అంటే ఏంటి అసలు? క్షేత్రం అంటే ఒక ప్రదేశం, ఒక ప్లేస్. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 2వ శ్లోకంలో ఏముంది? ఇదం శరీరం కౌంతేయ, చదివాను కానీ గుర్తులేదు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. శరీరం క్షేత్రం అంటే క్షేత్రం అంటే శరీరమే. మనం ఉండడానికి, మన సోల్ ఉండడానికి ఇదే క్షేత్రం అంటున్నాడు ఆయన. మనమేమో పిచ్చోళ్ళలాగా కిందేదో అదేదో ప్లేస్ అని రాసుకుంటూ పోతుంటాం. మొత్తం అంతా అగమ్య గోచరం అవుతుంది చివరికి వెళ్ళేసరికి. ఆయన చెప్పిన గైడ్ లైన్స్ లో వెళ్ళాలి మనం భగవద్గీత. ఇట్లా ఇది ధ్యానం అనబడుతుంది. అర్థమవుతుందా? బాహ్య స్పర్శ లేకుండా ఎవరైతే అధ్యయనం చేస్తుంటారో దానిని కూడా ధ్యానం అంటారు. ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి అంశంలోనూ, ప్రతి స్థాయిలోనూ ధ్యాన స్థితిని అలా పెట్టి పనిచేయడం ద్వారా ధ్యాన సాధకుడు సిద్ధిని పొందుతాడు. అటువంటి సిద్ధి మనం పొందాలి. అర్థమైందా? అంటే మనము ఏ పని చేస్తున్నా ఒకే దాని మీద ధ్యాస పెట్టడం అని వస్తుంది. అది తప్పమ్మా, అది తప్పు. అట్లా కాదు. అది గురుగారు ఎరుక కొంచెం జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మాటి మాటికి అదే రేజ్ చేయకండి. ఒక దాని మీద ధ్యాస పెట్టడం అనేది తప్పు. ఒక దాని మీద మనసును లగ్నం చేయడం అనేది తప్పు. ధ్యానం కాదది. మనసు ఉండద్దు మనకి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఏమంటున్నాడు ఆయన? మనస్సేరా అన్నిటికీ కారణం, బంధానికి మోక్షానికి అన్నిటికీ కారణం అదే. మనసును తీసేస్తే మోక్షం, మనసును పెడితే బంధం. బంధాన్ని కలిగించేది ధ్యానం కాదు. స్థిత ప్రజ్ఞుల్లాగా, స్థిత ప్రజ్ఞుల్లాగా స్థిత ప్రజ్ఞతో ఉండగలిగేటటువంటి స్థితిని ఈ ధ్యాన స్థితి మనకు కలిగిస్తుంది. మనం ధ్యానంలో ఏమేం పనులు చేస్తాము? సాధారణంగా ధ్యాన ముద్రలు ఉంటాయి కదా. ఏమేంటి? ఒకటి ఇది. ఈ ముద్ర ఎలా పెట్టాలి? ఎడమ చేతి వేళ్ళు కింద ఉండాలి, కుడి చేతి వేళ్ళు పైన ఉండాలి. రెండవది ఇది, ఈ ముద్ర. ఎడమ చెయ్యి కింద ఉండాలి, కుడి చెయ్యి పైన ఉండాలి. అర్థమవుతుందండి? పెడితే ఈ ముద్ర పెడతాం, అప్పుడు ఎడమ వేళ్ళు కింద ఉంటాయి, కుడి వేళ్ళు పైన ఉంటాయి. అలాగే ఎడమ చెయ్యి కింద ఉండాలి, కుడి చెయ్యి పైన ఉండాలి. ఈ 2 ముద్రల్ని మనం ఎక్కువగా ధ్యానంలో ఉపయోగిస్తాం, ధ్యాన సాధనలో. ఎందుకు? ఎడమ అనేది వామం. చెప్పండి.
వామం అంటే ఏంటి? బాహ్యం వైపుకు వెళ్ళడం. బాహ్యం వైపుకు వెళ్ళడాన్ని వామం అంటాం. దక్షిణం అంటే లోపలికి వెళ్ళడాన్ని, అంతరంగా వెళ్ళడాన్ని దక్షిణం అంటాం. అంతరంగా వెళ్ళడానికి నేను ప్రాధాన్యతనిస్తున్నాను అని చెప్పడం కోసం కుడి చేయి పైన ఉంటుంది, ఎడమ చేయి కింద ఉంటుంది. అర్థమైందండి? వామం అంటే ఏంటి? బయటికి వెళ్ళిపోతావు. ఎనర్జీస్ అన్ని బయట ఉన్నాయని నమ్ముకుని బయటికి వెళ్ళిపోతావు. దాన్ని వామాచారం అంటారు. వామాచారం అంటే ఏంటి? ఎనర్జీస్ అన్ని బయటే ఉన్నాయి, దేవుడు అంతా బయటే ఉన్నాడు అనుకుని బయటకు పరిగెత్తావు అనుకో, దాన్ని వామాచారం అంటాం. ఎనర్జీస్ అన్ని నా లోపలే ఉన్నాయి, దైవం నా లోపలే ఉంది, అంతా నా లోపలే ఉంది అని లోపలికి వచ్చావనుకో, దాన్ని దక్షిణాచారం అంటాం. ఇప్పుడు చెప్పండి, మీరు దక్షిణాచారమా వామాచారమా? ఈ ప్రపంచంలో దక్షిణాచారంగా చెప్పబడుతున్న ఏకైక సాధన ధ్యాన సాధన. మిగతా అన్ని సాధనలు వామాచారమే. పోండి. ఏదైనా ఆడియో గానీ మ్యూజిక్ గానీ ఏదైనా అన్ని వామాచారమే. క్లాస్ వినుకుంటూ మెడిటేషన్ చేయడం అనేది అలా చేయొచ్చు. అన్ని వామాచారమే అంతా. గురువు గారు, బయట ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం ఈ ఐబ్రోస్ మధ్యన ఫస్ట్ కొంచెం పెయిన్ లాగా అనిపించింది. అంటే నేను కొన్నాళ్ళుగా చేస్తున్నాను. ఆ తర్వాత అది ముందు చెప్పుకుందాం. మనం ఏదేదో చేసేస్తే దాన్ని ధ్యానం అనకూడదు. ధ్యానానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఎడమ చేయి మీద కుడి చేయి ఎందుకు పెట్టాము? లోపలికి వెళ్ళడానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నా, బయటకు వెళ్ళడానికి నేను ప్రాధాన్యత, నేను బయటికి వెళ్ళను. చెప్పండి, నేను బయటికి వెళ్ళను. అలాగే కాళ్ళు ఎలా ఉండాలి? కాళ్ళు ఎడమ కాళ్ళ మీద కుడి కాలు ఉండాలి. కుడి కాలు మీద ఎడమ కాలు పెట్టకూడదు, ఎడమ కాలు మీద కుడి కాలు పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఎక్కడైనా సరే ధ్యాన మూర్తులు ఉంటాయి, వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎడమ కాలు మీద కుడి కాలు ఉంటుంది ఎప్పుడు. మనకి కూర్చోగానే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి అనిపించేటటువంటి భావజాలం మీ కాళ్ళ నుండే కలుగుతుంది. కాబట్టి నేను బయటికి వెళ్ళను, లోపలికి వెళ్తాను అనేటటువంటి భావాన్ని స్థిరంగా చేయడం కోసం ఎడం కాలు మీద కుడి కాలు పెడతాం. ఇది ధ్యాన నియమం రెండోది. అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటారా? ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే బయటికి వెళ్ళడం అంటే అది సోలా మీరు అనేది? ఏం అర్థం కాదు. లేదు, అదేం కాదమ్మా, అట్లాంటిది కాదు. ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఇట్లాంటివి ఏమి ఉండవు ధ్యానంలో. ఆస్ట్రల్ ట్రావెలింగ్ బయటికి వెళ్ళకుండా కొంచెం ఉండండి అమ్మ, నేను చెప్తున్నా. ధ్యాన నియమం ధ్యాన నియమం 1 ఏంటి? నేను బయటికి వెళ్ళను, లోపలికి వెళ్తాను. నేను బయట ఉండను, లోపల ఉంటాను. ఇకపోతే 3వ నియమము వెన్నుపూస నిటారుగా ఉంచడం. 3వ నియమం ఏంటి? కాయ శిరోగ్రీహం అన్నారుగా, సమకాయ శిరోగ్రీహం అన్నారుగా, వెన్నుపూస నిటారుగా ఉంచడం. వెన్నుపూస నిటారుగా ఉంచడంలో అర్థం ఏంటి? నేను భవిష్యత్తుకు వెళ్ళను. చెప్పండి, నాకు భవిష్యత్తు వద్దు, నాకు గతం వద్దు, నాకు ప్రస్తుతమే ముద్దు. అది ధ్యానం యొక్క నియమం 3వది. ప్రస్తుతం మాత్రమే నాకు కావాలి, ప్రెజెన్స్ మాత్రమే నాకు కావాలి, ప్రెజెన్స్ లో ఉండడమే నాకు కావాలి. గతం వద్దు, గతంలో ఏమైనా జరగనియండి. ధ్యానం చేస్తున్నప్పుడు కాళ్ళు బాగా తిమ్మిర్లస్తున్నాయి. అదే చెప్తుంది. మీరు ఆసనం ఈ వెన్నుపూస నిటారుగా ఉండకుండా ఇట్లా ఉంచుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తిమ్మిళ్ళు పడతాయి. వెన్నుపూస సరిగ్గా ఉంచుకున్నారు అనుకోండి, ఏం తిమ్మిళ్ళు పట్టవు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ మనం ధ్యానాన్ని గంటలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ధ్యానం గంటలు ఉండాలి అని ఎవరైనా చెబితే వాడికి ధ్యానం మీద ఏ అవగాహన లేదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ధ్యానం ఎంతసేపు చేస్తాం? మనం ప్రస్తుతంలో ఉండగలిగినంతసేపు చేయాలి, అంతే. చెప్పండి, ఉండగలిగినంతసేపు చేస్తాం. గతానికి సంబంధించిన థాట్ కానీ, భవిష్యత్తుకు సంబంధించిన భావం కానీ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, లేచేయాలి, అంతే. ఏ ఋషి అయినా కూడా అట్లా ఉగ్గి పెట్టుకుని కూర్చోడు. అర్థమవుతుందండి. ఇవాళ టీచ్ చేస్తారా? ఇవాళ ఎలా చేయాలి? ఎవ్రీథింగ్ నేను చెప్తాను మీకు. చక్కగా వినండి, అంత క్లారిటీ వచ్చేయాలి. ఏ ఋషి అయినా సరే ప్లేస్మెంట్ చూసుకొని అక్కడ కూర్చుంటాడు. ఎక్కువ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ప్లేస్మెంట్ సరిగ్గా లేదని అర్థం. ప్లేస్మెంట్కి లో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఆ ప్లేస్ తీసేసేసి మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చుంటాడు. కొన్ని ప్రదేశాలలో హై ఫ్రీక్వెన్సీ ఉండే ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాల్లో థాట్స్ రమ్మన్న రావు.
అది ఋషి ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. ఒకవేళ భావం వచ్చినా సరే అట్లా కూర్చున్నాడు అనుకోండి, ప్రమాదం కలుగుతుంది. ఎప్పుడు కూడా మనం ధ్యానం ప్రస్తుతం నుండి పక్కకి రాగానే మనం కూడా ఏం చేయాలి, 2 చేతులు రాపిడి చేసి కళ్ళ మీద కూర్చొని లేవడం అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందండి? బలవంతంగా ధ్యాన స్థితిలో ఉండకూడదు. చెప్పండి. ఉండకూడదు. చాలా మంది గురువులు అని చెప్పబడుతున్న వాళ్ళు వాళ్ళ సంస్థల యొక్క ప్రచారం కోసం సాధకుల చేత, అమాయకమైన సాధకుల చేత గంటలు మెడిటేషన్ చేయించండి, 7 గంటలు మెడిటేషన్ చేయి, 10 గంటలు పెద్ద పెద్ద సంస్థలు అట్లా చేయించి వాళ్ళని పిచ్చోళ్ళుగా మారుస్తున్నారు. అంటే పిఎంసిలో నేను మీరు వాళ్ళ పేర్లు వద్దులే కానివ్వండి, చెప్తున్నా, పేర్లు గిర్లు వద్దు. ఇట్లాంటి వాళ్ళ సంస్థల యొక్క ప్రచారం కోసం గంటలు మెడిటేషన్ చేయించడం అనేది చాలా తప్పు, దోషభూయిష్టం. మనకంటూ కామన్ సెన్స్ ఉండాలి. ధ్యానం కాదు కదా ముఖ్యం, మనకి ధర్మార్థ కామ మోక్షాలు కదా. ఏమండి? ధ్యానం ముఖ్యం, ధర్మార్థ కామ మోక్షాల, పురుషార్థాలు ముఖ్యం, పరమార్థం ముఖ్యం. ధ్యానం కాదు కదా. ధ్యానం వాటి కోసం, అంతేనా కదా? అంతే సార్. సాధన ఎప్పుడు కూడా పరమార్థం కోసం, పురుషార్థం కోసం, అంతేగాని దానికోసం కాదు. దానికోసం మనం బలైపోమని సాధన చెప్పదు. నన్ను ఉపయోగించుకోండిరా, మీరు మీకు కావాల్సినటువంటి ఐహికాముష్మిక ఆనందాలని పొందండిరా అని చెప్తుంది సాధన. ఏం చెప్తుంది? నన్ను ఉపయోగించుకో, సాధన ఉపయోగించుకొని ఐహికాముష్మిక ఆనందాలు పొందు. ఐహిక ఆముష్మిక అంటే ఇహలోక, పరలోక. పరలోక అంటే భవిష్యత్తు, ఇహం అంటే ఇప్పుడు. ఇప్పుడు ఆనందంగా ఉండాలి, రేపు ఆనందంగా ఉండాలి. రేపటి కోసం ఇప్పుడు ఏడుస్తూ ఉండకూడదు, ఇప్పుడు ఆనందంగానే ఉండాలి. ఇప్పుడు ఆనందంగా ఉంటే రేపు కూడా ఆనందంగా ఉంటాం. అర్థమవుతుందండి? గురుగారు, భగవద్గీతలో కృష్ణుడు ఇట్లా 2 నుష్టి మధ్యన ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్తాడు కదా అర్జునుడికి. నాసాగ్రే ఇక్కడ దృష్టి పెట్టాలి. అది కూడా చెప్తా, మీరు కంగారు పడద్దు. మనకి ఇప్పుడు 3 నియమాలు అయిపోయినాయి. రెండోది ముద్రా నియమం, రెండోది కాళ్ళు ఎడమ కాలు మీద కుడి కాలు పెట్టడం, వెన్నుపూస నిటారుగా ఉంచడం. 4వది గొంతు పైకి లేపుంచడం. ఇలా గొంతు పైకి లేపుంచడం. ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో మనం గొంతు పైకి లేపి ఉంచాలి. ఇలా గొంతు పైకి లేపి ఉంచినప్పుడు కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. అర్థమైందా? ఇలా దించాము అంటే కాస్మిక్ ఎనర్జీ రాదు, ఫోకస్ ఉండదు, సహస్రారం పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో ఉండదు. ఇలా ఉండాలి. సాధ్యమైనంత వరకు గొంతు లేపాలి. సాధ్యం ఇట్లా పెట్టినా కుదరదు. ఏంటమ్మా ఇట్లా ఇది కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం కోసం ఈ నియమం పాటిస్తాం. ఇకపోతే 5వ నియమం ఏంటి? కళ్ళు మూయడం. కళ్ళు మూసేది ఎందుకు అంటే నేను బాహ్యాన్ని చూడను, జగత్తుని చూడను. నేను జగత్తుని చూడను, నాకు జగత్ అవసరం లేదు, బాహ్యం నాకు అక్కర్లేదు. నా లోపల ఉండేటటువంటి శక్తి అంశాలని, నా లోపల ఉండేటటువంటి స్వరూపాన్ని, నా లోపల ఉండే ఆత్మిక స్థితిని, వీటిని దర్శించుకుంటూ ఉంటాను అనేటటువంటి ఒక నిర్ణయాన్ని ఈ కళ్ళు మూయడం అనేది సూచిస్తుంది. ఈ నియమాలతో మనం ధ్యానం చేయాలి. ఈ నియమాలన్నీ కళ్ళు మూస్తేనేనా, కళ్ళు తెరిచినా కూడా వర్తించగలవా? కళ్ళు మూస్తేనే. కళ్ళు తెరిచినా కూడా ఆ నియమాలతో కళ్ళు తెరిచినా కూడా నాకు బాహ్య స్పర్శ వద్దు, నేను బయటికి వెళ్ళను, నా లోపలే ఉంటా, నా లోపల శక్తి అంశాలతో అనుసంధానం అవుతూ ఉంటా, నేను విశ్వశక్తిని గ్రహిస్తూ ఉంటా, నా లోపల నన్ను నేను చూసుకుంటూ ఉంటా, నన్ను నేను మార్చుకుంటూ ఉంటా, నన్ను నేను సర్దుకుంటూ ఉంటా అనే భావాన్ని మనకి ధ్యాన సాధన వల్ల ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ కలుగుతుంది, దృక్పథం కలుగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రమణ మహర్షి గారిలో మేము గమనించడం జరిగింది ఆల్రెడీ. గొప్ప గొప్ప యోగులందరూ ఇదే విధంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ధ్యానం చేస్తామని చెప్పి బయట ఆర్భాటాలకి, బయట ఆడంబరాలకి, బయట జాతరలకి ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, వాడు ఏం ధ్యానం చేస్తున్నట్టు? ధ్యానంలో గురువు ఎవరు చెప్పండి? ధ్యానంలో నువ్వే గురువు, ఆత్మ గురువు, నువ్వే గురువు.
ధ్యానంలోకి వెళ్తే ఎవరు గురువు మనకి? నేనే గురువు. సిగ్గు లేకుండా వాడోడు గురువు అని ఎట్లా చెప్తావు? అంటే నువ్వు సరిగ్గా ధ్యానం చేయట్లా, నీకు ధ్యానం తెలియట్లా. చెప్పండి, నువ్వు ధ్యానంలో ఉంటూ నాకు వాడెవడో గురువు అన్నావు అనుకో, నువ్వు ధ్యానం నీకు పనికిరావు నువ్వు. చెప్పండి, ధ్యానంలో ఎవరు గురువు? నేనే. అహం బ్రహ్మాస్మి, నేనే గురువుని, నేనే బ్రహ్మని. ఈ విధమైనటువంటి భావజాలాన్ని మనం ఎప్పుడు పెంపొందించుకోవడం కోసం ధ్యాన సాధన చేస్తాం. ఇవన్నీ నియమాలు, ఎడం చేతి మీద కుడి చేయి పెట్టడం, ఎడం కాలు మీద కుడి కాలు పెట్టడం, కసేరు ఈ మేరుదండాన్ని స్ట్రైట్గా ఉంచడం, గొంతును పైకి లేపి ఉంచడం, కళ్ళు మూయడం, ఇవన్నీ కూడా మీరు ధ్యానంలో ఇలా ఉండాలి అని చెప్పడం కోసం నిర్దేశించినవి. అవి ధ్యానం యొక్క స్థితిని నిర్దేశించట్లేదు. అవి మీరు ఇలా ధ్యానంలో ఉండాలి అని చెప్తున్నాయి, అంతేగాని అలా కూర్చున్నంత మాత్రాన మేము ధ్యాన సాధకులం అనడానికి లేదు. ఆ భావాన్ని తీసుకోవాలి. మీలో ఎవరైతే నేను బయట విషయాల సంగతి నాకు అనవసరం, నా లోపల వ్యవస్థ నాకు కావాలి అని ఎవరైతే ఆ విధమైనటువంటి నిశ్చయం చేసుకుంటారో, నేను బయటకు పరిగెత్తను, నా లోపలికి వెళ్తాను, నేను లోపల నన్ను నేను చూసుకుంటా అని ఎవడైతే నిర్ణయం తీసుకుంటాడో, విశ్వశక్తిని పొందడం ద్వారా సకల సిద్ధుల్ని పొందుతానని చెప్పి విశ్వశక్తి కోసం ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడే ధ్యాన సాధకుడు, వాడికే ధ్యాన సిద్ధి కలుగుతుంది. అర్థమవుతుందండి? ఇలా కూర్చున్నంత మాత్రం ఎడం చేతి మీద కుడి చేయి పెట్టేసి ఇట్లా గంటలు ఇట్లా కూర్చొని కాసేపు పక్కన వాళ్ళు చూస్తున్నారా లేదా ఇట్లా చూసి ఇదేం ధ్యానం? అధ్వాన్నం. ఇవేవి ధ్యానాలు కావు. మీకు ఈ యాటిట్యూడ్ కావాలి. ఏం కావాలి? యాటిట్యూడ్. ఏం యాటిట్యూడ్ ఉంది? బయట ఏమీ లేదు, బయట ఏమీ వద్దు, బయట ఏమి వద్దు. మనకేమన్నా కావాలి అంటే ఎవరిస్తారు మనకి? విశ్వశక్తి ఇస్తారు. మనకి ఏదైనా కావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, బిజినెస్లో లాభాలు కావాలి, అన్ని శుభాలు ఇళ్లలో జరగాలి అంటే ఏం చేయాలి? మనకి విశ్వశక్తి ఉంటే అవుతాయి. చెప్పండి, విశ్వశక్తి ఉంటే అవే అవుతాయండి, మీరు ప్రయత్నం చేయక్కర్లా. లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే కదా గురుగారు? నేను ఈ మాట అన్నా కదా, లోకంలో అందరూ కష్టపడి బయటకు పరిగెడితేనే డబ్బులు సంపాదిస్తున్నారా? బయటకు పరిగెత్తినంత మాత్రాన బాగా ధనవంతులు అవ్వగలుగుతున్నారా? చెప్పండి. స్ట్రెస్లు, ఒత్తిళ్లు, టెన్షన్లు, రోగాలు తెచ్చుకుంటున్నారు, కానీ ఎవడు గొప్పగా ప్రశాంతంగా బతుకుతున్నాడు? ఎవరైతే విశ్వశక్తి కోసం ప్రయత్నం చేస్తారో, యత్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏ కొంచెమైనా సరే నువ్వు విశ్వశక్తి కోసం ప్రయత్నం చేయి, ఎన్నో పెద్ద పెద్ద భయాల నుండి బయటకు వచ్చేస్తావు, బయటపడగలం, రక్షింపబడగలం. యోగక్షేమం వహామ్యహం అంటాడు కదా భగవానుడు. స్వామి అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీయే, విశ్వశక్తే. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? కాస్మిక్ ఎనర్జీ. నీలమేఘ ఛాయ అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీ. రాముడు అంటే ఎవరు? కాస్మిక్ ఎనర్జీ. ఈశ్వరుడు అంటే ఎవరు? కాస్మిక్ ఎనర్జీ. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? కాస్మిక్ ఎనర్జీ. మనల్ని రక్షించేది కాస్మిక్ ఎనర్జీ అని చెప్తున్నారు వాళ్ళు. విశ్వశక్తి. దైవం అంటే విశ్వశక్తి, దైవం అంటే కాస్మిక్ ఎనర్జీ. మనం డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీని పట్టుకుంటే దైవాన్ని. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సాధారణంగా మనం రైస్ తింటాం, అవునా? నేను అన్నం తింటాను అంటాం, రైస్ తింటాను అంటాం, అవునా? శరీరానికి ఏం కావాలి? కార్బోహైడ్రేట్స్ కావాలి. ఇక్కడ తేడా ఏంటంటే, నేను రైస్ తింటా అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొలుస్తూ ఉన్నట్టు, నేను కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాను డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ దగ్గర ఉన్నట్టు. రెండు ఒకటే. అర్థమైందా? మనం డైరెక్ట్గా దైవం యొక్క స్వరూపానికి దగ్గరికి వెళ్తున్నాము, ఇతరులు దైవం యొక్క స్వరూపాన్ని వేరుగా భావించి వెళ్తున్నారు, అంతే. అల్టిమేట్గా అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే, దైవంతో అనుసంధానం అవ్వాల్సింది. సో ఇట్లా ధ్యానం అనేది మనకి ఒక యాటిట్యూడ్ ని క్రియేట్ చేస్తుంది, అంతేగాని ధ్యానంతో విశ్వశక్తి రాదు. గురూజీ, ఇప్పుడు విశ్వశక్తి అంటే పరమాత్మ అంటే ఎవరండి? ఆత్మ. చెప్తా మళ్ళీ, ఇది మన సబ్జెక్ట్ లో కాదు, పక్కకి వెళ్ళేదైనా సరే. ఆత్మ చెప్పండి, పరమాత్మ,
అంతరాత్మ, బహిరాత్మ, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. చెప్తా. ఇప్పుడు బహిరాత్మ అంటున్నాం అనుకుందాం, మీకు అంత క్లియర్గా బహిరాత్మ అంటే ఏంటంటే నీతో సంబంధం లేకుండా ఆత్మిక స్థాయిలో ఒక డిసిప్లిన్, కాలం అనేది చూపిస్తూ ఉంటుంది. ఒక క్రమశిక్షణ కాలం ద్వారా మనం కనపడుతూ ఉంటుంది. అవునా కదా? సూర్యుడు, చంద్రుడు, ఈ ఋతువులు, నెలలు, వారాలు, భూమి యొక్క గమనం, ఇవన్నీ కూడా బహిరాత్మ అంటున్నాం. అర్థమైందా? అలాగే నా లోపల జీవక్రియలు జరుగుతున్నాయి కదా, మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలేయడం, రాత్రి 9 అయ్యేసరికి నిద్రపోవడం, ఇవన్నీ ఉంటున్నాయి చూసారు, ఇవి అంతరాత్మ. అంతరాత్మ చైతన్యంతో నడుస్తున్నాయి. అర్థమవుతుందమ్మా? అర్థం. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ పరమాత్మ ఉంటుంది. బహిరాత్మని, అంతరాత్మని అనుసంధానం చేసుకుంటూ వాటిని సమన్వయం చేస్తూ పరమాత్మ ఉంటుంది. అర్థమైందా? ఈ మూడింటిని గమనిస్తూ ఆత్మ ఉంటుంది. ఇది ఆత్మ యొక్క రహస్యం. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం అంటారో, ఈ ఆత్మ ఏం చేస్తుంది? బహిరాత్మని, అంతరాత్మని, పరమాత్మని మూడింటిని త్రికోణంగా ఉంచి ఆ మూడింటిని అనుసంధానం అవుతూ ఉండగలుగుతుంది. అది ఆత్మ సాక్షాత్కారం అంట. జీవుడు అంటారండి. ఆయన ఎవరండి జీవుడు? అమ్మ, జీవుడు అంటే 84 లక్షలు ట్రావెల్ చేస్తున్నవాడు జీవుడు అంటే. 84 లక్షల జన్మలను వదిలేసుకుంటూ, దేహాలని మార్చుకుంటూ, ఒకసారి పిల్లిగాను, ఒకసారి కుక్కగాను, ఒకసారి పందిగాను, ఒకసారి సింహంగాను, ఒకసారి ఆవుగాను, ఒకసారి మనిషిగాను, ఆ మనిషిలో ఒకసారి శూద్రుడుగాను, వైశ్యుడుగాను, క్షత్రియుడుగాను, బ్రాహ్మణుడుగాను, సిద్ధుడుగాను, యోగిగాను, ఋషిగాను, ఇట్లా మారుతూ వెళ్తున్నాడు కదా, వృద్ధి చెందుతూ వెళ్తున్నాడు కదా, వాణ్ణి జీవుడు అంట. అర్థమైందా? మనం అందరం జీవుళ్ళమే. ఆ లోపల జీవుడు వృద్ధి పొందుతున్న కొద్దీ మనం వృద్ధి పొందుతూ ఉంటాం, మనం డెవలప్ అవుతూ ఉంటాం. అర్థమవుతుందండి? సో సాధనకి సిద్ధి అనేది ఇలా ఉన్నప్పటికీ సాధనకి క్రమం ఉండాలి, సోపాన క్రమం ఉండాలి. మనం అందరం సోపాన క్రమంలో వెళ్దామా? ఎలా పడితే అలా వెళ్దామా? సోపాన క్రమం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. నాకు ఫోన్లు చేసి చాలా మంది ఏం చెప్తారంటే, మేము ఆ యూట్యూబ్లో చూసి అఫర్మేషన్స్ చేసి నానా రకాల ఇబ్బందులు పడ్డాం. మేము ఆ యూట్యూబ్లో చూసి వాడేవాడో మెడిటేషన్ చెప్పాడని అది చేసి ఇబ్బందులు పడుతున్నాం. అవేవో కొత్త కొత్త పద్ధతులన్నీ బాగున్నాయని చెప్పి చేసి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వందల్లో ఉన్నారు రోజులు. ఎందుకంత అవసరం ఏముంది? అంత 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 ఘోరంగా మనం ఎందుకంత తలాతోక లేని వాటి మీదకి ఎందుకంత ఆకర్షితులు అవ్వాలి? ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ మెథడ్ ఉంటుంది కదా, సోపాన క్రమం ఉంది కదా. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి సోపాన క్రమంలో వెళితే యోగ సిద్ధి కలుగుతుంది. ఇక్కడ మా అందరికీ కూడా గురూజీ, అందరికి సరైన గురువు లేరండి ఇక్కడ. అది సమాజానికి సరైన గురువులు మాకు తాపత్రయం అండి. నేర్చుకోవాలి సాధన, చెప్పింది ఆచరణ పెడుతున్నా, చేయగలుగుతున్నా, కానీ సరైన గురువు గైడెన్స్ లేదన్నమాట ఎక్కడ కూడా. ముందు మనకు ఉండాలి, మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది మీరు పెట్టుకోవాలి. మనం వద్దు, ఇప్పుడు నేను 1వ స్టెప్లో ఉన్నా, 4వ స్టెప్ శంకరాచార్యుడు వచ్చి చెప్పినా నమస్కారం పెట్టి పంపించేయాలి, అంతేగాని అది తీసుకోకూడదు. నేను 1వ తరగతిలో ఉంటున్నప్పుడు 1వ తరగతి నుండి మొదలు పెట్టాలి సాధన. ఇక్కడ క్రియాయోగ సాధనలోనే వింటున్నామండి ఇక్కడ. అమ్మా, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనుకుంటావో అప్పుడు గురువు యూనివర్సే వస్తుంది నీ దగ్గరికి. విశ్వనాథుడే గురువులా నీ ముందుకు వస్తాడు దక్షిణామూర్తి రూపంలో. మౌన వ్యాఖ్యేన ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసదృశగణై రాహుతం బ్రహ్మనిష్టై అంటాడు కదా. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిని స్వాత్మారామం ముదితవదనం శ్రీ దక్షిణామూర్తి మీడే అంటాడు కదా. మౌన వ్యాఖ్యతో నీ దగ్గరకు వచ్చి గురువుగా బోధ చేయగలడు. ఎప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం, నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. తొందర వద్దు, సాధనలో తొందర వద్దు. వాడెవడో అలా అనుకో అయిపోతుంది, ఇలా చేసేసి రాత్రిలో ధనవంతులు ఎందుకంత? మన యొక్క ఈ యొక్క చాపల్యం, తొందరగా ఏదో అయిపోవాలనేటటువంటి చాపల్యం చేతే అలాంటి వాళ్ళు పెయిడ్ ఛానల్స్ పెట్టుకొని అలాంటి థంబ్నెయిల్స్ పెట్టేసి అట్రాక్ట్ చేస్తున్నారు. దాంతో దెబ్బ అయిపోతున్నాం.
అవును వాడు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ముందు గృహిణి ఒకటి రాస్తాడు డిస్క్లైమర్, మాకు సంబంధం లేదు ఏదన్నా అయితే అని. ఇప్పుడు ఈ సాధన అందరూ వచ్చాం కదండి, అటెండ్ అయ్యాం కదా సార్. ఇప్పుడు గృహిణి బయటికి వెళ్ళాలంటారా? ఇప్పుడు సాధన యూట్యూబ్ మాకు ఇలాగే చూపిస్తారండి. ఇప్పుడు ఇది ఆన్లైన్లోనే చేస్తున్నాం కదా, మీరు ఎక్కడికి వెళ్ళాలి బయటికి? మొత్తం అంటే అంతా ఫస్ట్ ఆన్లైన్ టైం అయిపోయింది కదా. కదా, టెక్నాలజీ పెరిగింది. ఇంట్లో కూర్చొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనేది పెట్టుకుంటే ప్రతి దానిలో అయినా అంతే. ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలండి, ఒకేసారి పండితుడు అయిపోతామా? ఇంగ్లీష్లో టకటగా మాట్లాడేస్తామా? ముందు నౌన్స్ ఏంటి, ప్రొనౌన్స్ ఏంటి, వెర్బ్స్ ఏంటి, వర్డ్స్ ఏంటి, వొకాబులరీ ఏంటి, నెమ్మదిగా పెంచుకోవడం, నెమ్మదిగా రాసుకోవడం, భాషని ప్రాక్టీస్ చేయడం, అలా కదా. సాధన కూడా అంతే, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. సాధన మొదలేంటి? సాధన యొక్క మొదలు నేను. చెప్పండి. సాధన యొక్క మొదలు నేనే, సాధన యొక్క మధ్య నేనే, సాధన యొక్క చివర నేనే. మొదలు మధ్య చివర అంతా నేనే. చివర నేనే. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకొని ఒక క్రమంలో వెళ్ళాలి, ధ్యాన సాధన అయినా సరే, రేపు క్రియాయోగా అయినా సరే, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మన సాధనే. మీరు 369 అనే ఫార్ములా ఉంది చూసారా, అది మనల్ని చూసి కాపీ కొట్టింది ఆయన. గురువు గారు అంతా నేనే అంటే అహంకారం కాదా? అంతా నేనే అహంకారం కాదు, అన్ని నావే అంటే అహంకారం. ఓకే. అంతా నేనే అంటే అహంకారం కాదు, అది అంతా నేనే అంటున్నానంటే అన్నిట్లోనూ నేను చూసుకుంటున్నా. నేను నీలో నేనున్నా, నీలో నేను చూస్తున్నా. అది ఒక మాటలో మైండ్ బ్లోయింగ్ అయిపోయింది సార్ నిజంగా. తత్వమసి, 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 తెలిసిపోయింది. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అనే భావాన్ని వ్యక్తం చేస్తుంది. అది అంతా నేనే అంటే సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మయే అంటున్నాం కదా, ఆ మహావాక్యాన్ని చూపిస్తుంది అంతా నేనే అంటే. అన్ని నేనే అన్ని నాదే అంటే అది అహంకారం. నీది కూడా నాదే అన్నాం అనుకోండి, అది అహంకారం. రమణ మహర్షులు నేనెవరు అన్నారు. నేనెవరు అనే దాన్ని పట్టుకున్నారు. ఆ నేను అనేది విశ్వశక్తి అంటారా? నేను వేరు, విశ్వశక్తి వేరు. ఇక్కడ నేను అనేవాడెవడు? కర్త. నేనంటే ఎవరు? కర్త. నేనంటే ఎవరు? కారణం. నేనంటే ఏంటి? కారణం. నేనే సోర్సు, నేనే అంత, నేనే మొదలు, నేనే చివర, నేనే అంత. నేను అనే దానికి మీకు ఊహకు అందని స్థాయిలో డెప్త్లో దాని యొక్క వ్యవస్థ ఉంది. మనం దాన్ని స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? అప్పుడే నేను పట్టేసుకుంటారా? చివరిలో ఉండే నేను పట్టేసుకుంటారా? అప్పుడే అంటే సార్ విశ్వశక్తి నేను ఆదిలో ఉండే నేను పట్టుకుందాం. ముందు ఆదిలో ఉండే నేను పట్టుకొని, ఆ తర్వాత మధ్యలో ఉండే నేను పట్టుకొని, ఆ తర్వాత చివరిలో ఉండే నేను పట్టుకుందాం. అంటే గురుగారు మీరు ఈ విషయాన్ని ఎలా చెప్తున్నారని నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం పోయిన జన్మలో మనం ఉన్నాం, అంతకుముందు జన్మలో మనం ఉన్నాం, ఎప్పటికీ మనం ఉన్నాం, ఇప్పటికీ ఉన్నాం. దీన్ని బట్టి చెప్తున్నారా మీరు? ఆది మనమే, మొదలు మనమే. అంతే. అవును, అవును. అంతా నేను అనేది ఉంటుంది. సృష్టితో సంబంధం లేకుండా, సృష్టి ఆరంభంలోనూ, సృష్టి యొక్క పుట్టుక లేని టైంలో కూడా నేను ఉంటుంది. అర్థం? సృష్టితో సంబంధం లేకుండా నేను ఉంటుంది. నేనునే కాన్షియస్ అంటున్నాం. ఏమంటాం? ఇది మారదు. చైతన్యం, చైతన్యం, నేను చైతన్యం. అది మారదు, అది సావదు, అది పోదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఏని చేత ఏమీ కాకుండా అఖండగా ఉండేదే నేను యొక్క వ్యవస్థ అనమాట. దాన్ని మనం తెలుసుకుంటూ వెళితే అప్పుడు ధ్యాన సిద్ధి, అప్పుడు క్రియాసిద్ధి, అప్పుడు యోగ సిద్ధి. ఇవన్నీ నేను గురించి తెలిపేవే. దేని గురించి తెలిపేవి? నేను గురించి తెలిపేవి. మీకు అడ్డమైన వాళ్ళ గురించి తెలుసుకున్నారనుకోండి, అది ఎక్కడ సిద్ధి అవుతుంది? అయ్యేం వద్దు. అడ్డమైన వాళ్ళందరూ నా మార్గంలో నేనే నాకు మిత్రుడు, నా మార్గంలో నేనే శత్రువు. అర్థమవుతుందండి? ఆత్మ బంధురాత్మ ఆత్మనశ్చ శత్రువద్ ఆత్మనః అంటాడు కదా. ఆత్మయే, నీ ఆత్మయే నీకు శత్రువు, నీ ఆత్మయే నీకు బంధువు. బంధురాత్మ ఆత్మనస్తస్య అంటాడు కదా. బంధువే. మనం ఎప్పుడైతే నేనుతో ఉండాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అన్నప్పుడు అది బంధువు. వాడెవడినో పట్టుకోవాలి, వీడినెవడినో పట్టుకోవాలి, ఆ గ్రహాలను చూసుకోవాలి, ఆ జ్యోతిషం చూసుకోవాలి, ఆ రంగురాళ్ళు పెట్టాలి, ఆ గుళ్ళ చుట్టూ పొల్లు దండాలు పెట్టాలి, ఈ రాయి చుట్టూ పొల్లు దండాలు పెట్టాలి. లేదా వాడెవడు గురువు అని చెప్పి వెనక శివలింగం పెట్టుకొని నేనే దేవుణ్ణి అన్నట్టుగా బిల్డప్ కొడుతుంటే వాడిని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోకర్లా.
నీకంటే పోటుగాడు ఎవ్వరూ లేరు, నువ్వే అంతా. అర్థమవుతుందమ్మా? ఇది మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ యాటిట్యూడ్ మీకు ఎప్పుడైతే వస్తుందో అమ్మా. నా పేరు శివ గురుజీ, నేను కడప నుంచి. ఒక చిన్న డౌట్ గురుజీ, అడగండి. ఇప్పుడు వచ్చేసి మీరు వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా, ప్రతి వాళ్ళలో దేవుని చూడమనే కదా మన భగవద్గీత బోధిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వీళ్ళు అనడం ఎందుకు? వాళ్ళ దేవుని చూసేసి వాళ్ళు చేసేది కూడా దేవుడు చేశారు అనుకుని సైలెంట్ అయిపోతుంది. పతనం అవుతుంది నేనైనప్పుడు సైలెంట్ ఎలా అవుతా? ఏమన్నా బుద్ధి ఉందా? పతనం అవుతున్నా నేను వాళ్ళని దేవుడు అంటుంటే, అదేదో ఉంది అంటే నేను పోతా. చెప్పండి, అదొక్కటి ఉంది అంటే, అది ఉంది అంటే నేనేమవుతా? నేను పోతా. నేను పోవడాన్ని నేను ఒప్పుకుంటాను. నేను చెప్పండి, మీరు పోవడాన్ని మీరు ఒప్పుకోగలరా? కల్లోనైనా బాహ్యము ఉన్నది అంటే నువ్వు ఉండవు. అలాంటిది నువ్వు బాహ్యం ఉన్నది అనట్లా, బాహ్యమే దేవుడి పటం కట్టేసేసి వాడే అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటే లోపల ఏమైపోవాలి? లోపలంటే అంత చులకనా? లోపల ఉన్న శక్తి మీకు అంత చులకనా? 84 లక్షల జన్మలు, 84 లక్షల జన్మలు మీతో ట్రావెల్ చేస్తూ, మిమ్మల్ని రక్షించుకుంటూ, మీకు ఆకలేస్తే తిండి పెట్టి, మీకు మల విసర్జన చేసేటప్పుడు అక్కడ కాన్షియస్ ఉంటేనే మల విసర్జన అవుతుంది. ఇంత చేస్తే నువ్వేమంటావు చివరికి? బయటది దేవుడు అంటావా? ఎన్ని దమ్ములు ఉండాలి నీకు ఆ మాట అనడానికి? కృతజ్ఞత ఉండద్దు నీకు? కనీసం కృతజ్ఞత ఉందా నీకు? లోపల దాన్ని నువ్వు అంత అవమానం చేస్తావా? నువ్వు సృష్టి వాడికి బుద్ధి చెప్పాలా వద్దు? అప్పుడు చెప్పు తీసుకుని కొట్టి చెప్తుంది బుద్ధి. తల్లిదండ్రులని ఎట్లా వ్యతిరేకిస్తే ఎంత పాపమో సృష్టిలో, లోపల ఉన్న శక్తిని వ్యతిరేకిస్తే అంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదు. అర్థం? మనం తెలియకుండా అమాయకత్వంతో చేసే పెద్ద శాపం తగిలేటటువంటి అంశం ఇది. సృష్టి నుండి శాపం తగిలే అంశం ఇది. లోపల శక్తిని అవమానిస్తామా? అదేనా మన సనాతన సంస్కృతి మనకు నేర్పిస్తుంది. గురుగారు, ఇప్పుడు లోపల శక్తి అంటున్నారు, ఆ శక్తి మనకి ఇచ్చింది ఎవరండి? అర్థమైందా? అర్థమవుతుందా? నువ్వెవరు? జీవుడు. నువ్వు శక్తి స్వరూపానివి. నువ్వు శక్తి స్వరూపానివి. నువ్వెవరు? అయ్యా బాబు అని యాచించొద్దు. నువ్వు ఎవడో ఇచ్చాడు, ఎవడో మనల్ని చూస్తాడు అనే భ్రమలు పెట్టుకోవద్దు. నువ్వెవరు? నేను శక్తి స్వరూపాన్ని. మీ తర్వాత తరాలకు కూడా అది చెప్పాలి. మీ తర్వాత తరాలకు కూడా ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఇన్నాళ్ళు మనకి ఇప్పుడు చూడండి కొంతమంది వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఆ మోసలో ఉన్నారు. వాళ్ళు ఎవడో కాపాడాలి, ఎవడో రక్షించాలి, ఎవడో మనకేదో చెయ్యాలి, ఈ విధమైనటువంటి భావజాలాన్ని పూర్తిగా నశింపజేస్తే తప్ప మనం బాగుపడం. అర్థమవుతుందండి? కల్కిలాగా అవతారం ఎత్తి కత్తి తీసుకుని మొత్తం ఖండఖండాలుగా నరికి పారేస్తే తప్ప ఆ భావజాలాన్ని మనిషి బాగుపడడు. బాహ్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా, లోపల ఉన్న శక్తికి ప్రాధాన్యత ఇస్తావా? శక్తి అమ్మ, శక్తి అమ్మ, చైతన్యం నాన్న. ఈ రెండు ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి. నేను ఇలా లోపల ఉంటాయని మాట్లాడేటప్పుడు నా చైతన్యం చూడండి, నా లోపల ఉన్న శక్తిని చూడండి. అవి లేకపోతే నేను శవాన్ని. వాటికి నిరంతరం కృతజ్ఞతగా ఉండద్దా? కొలవద్దా? పూజించద్దా? వాటిని పొగుడుతా నేను. అంతేగాని పనికిమాలిన వాటిని బయట ఉండే శవాలని నేనెందుకు పొగుడుతా అనే యాటిట్యూడ్ మీకు రావాలి. అప్పుడు సిద్ధి కలుగుతుంది. ఇది ప్రేమ. ఏమంటారు? ఇది ప్రేమ అంటే లోపలుండే శక్తి చైతన్యాలనే అమ్మ నాన్నలుగా భావిస్తూ
మీరుంటే చాలు, మీరుంటే చాలు నాకు అనేటటువంటి భావాన్ని ఎవడైతే పెంపొందించుకుంటాడో వాడు ప్రేమిస్తున్నట్టు, వాడు ప్రేమిస్తున్నట్టు. వాడు ఇలా ప్రేమించే వాడికి సృష్టిలో ఏది అడ్డు రాదు. అర్థమైంది? ప్రపంచం మనకు సహాయం చేయకపోవచ్చు, మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, ఎవరు మనల్ని ప్రోత్సహించకపోవచ్చు, కానీ సృష్టి ప్రోత్సహిస్తుంది. శక్తి చైతన్యాల ప్రోత్సాహం ఉంది, అదో ప్రోత్సాహమా బయటది? మీరు ఎంతసేపు నాకేమిస్తే నీకేమిస్తా, నాకేమిస్తే నీకేమిస్తా ఆ ప్రోత్సాహం గురించి చూస్తారు. ఇక్కడ శక్తి చైతన్యాలు నువ్వేమి ఇవ్వాలని కోరుకో, మేము ఇస్తూనే ఉంటాం అంటుంటాయి. అర్థమవుతుంది? ఇన్నాళ్ళు ఇవ్వాలా, ఇక మీదట కూడా ఇస్తాం. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు బయట దానికి పట్టం కట్టేసేసి నువ్వు ఎంత బీభత్సంగా ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటామని చెప్తుంటే లోపల శక్తి చైతన్యాలు. అలాంటి శక్తి చైతన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలి? మనకు తెలియకుండా చేసే తప్పులు ఇవి, మనకు తెలియకుండా చేసే తప్పులండి ఇవి, అమాయకత్వంతో చేసే తప్పులు. కానీ సృష్టి దాన్ని అమాయకత్వంగా పరిగణించదు. అర్థమవుతుందండి? మాకు తెలియదండి, మాకు తెలియక బాహ్యమైన దాన్ని పట్టుకున్నాను అంటే దైవం క్షమించచ్చు, శక్తి చైతన్యాలు క్షమించచ్చు, సృష్టి క్షమించదు. అందుకే చూసారా, మేము ఎన్నో పూజలు చేస్తామండి, మేము ఎన్నో అన్నదానాలు చేస్తామండి, మేము ఆ గురువుల్ని చాలా పూజించామండి, అన్ని అప్పుల పాలయ్యామండి. అవునా కదా? నువ్వు ఎవరిని పూజిస్తే ఏంటి? ఆ లోపల ఉండే శక్తి చైతన్యాలను ఒక్కసారైనా తలుచుకున్నావా నువ్వు? రోజులో ఒక క్షణం తలుచుకున్నావా నువ్వు? 84 లక్షల జన్మలు నీ ఉనికికి కారణమైనయే. నాకు అంటే కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయంటే బిజినెస్ ఇంత నీ ఉనికి కారణమై లోపల ఈరోజు కళ్ళు మూసుకొని ఒకసారి చూడండి, శక్తి చైతన్యం, శక్తి నేనున్నాను అనానండి, లోపల ఉన్నావు అనేటటువంటి స్పర్శ మీకు కనబడుతుంది, అంత స్పర్శ అదే శక్తి చైతన్యం. ఇంత లోపల వ్యవస్థను నువ్వు మరిచిపోయి బయటికి వెళ్ళిపోతూ బయట దానికి ఇప్పుడు నాలాంటోడు లోపల ఉందిరా అని అంటుంటే నా మీద గొడవలకి నా మీద వాదాలకు వస్తున్నారంటే ఎవరింత వాదనలు చేస్తే ఏంది? నేను చెప్పేది నిజం. అర్థమవుతుందండి? ఎవడెంత మాట్లాడితే ఏం లాభం? నేను చెప్పేది నిజం. ఎవరేమైనా అనుకోండి, నా లోపలే అంతా ఉంది. చెప్పండి, నా లోపలే ఉంది అంతా. నా లోపలే శక్తి చైతన్యాలు ఉన్నాయి. శక్తి చైతన్యాలు ఎక్కడుంటే అదే ఉనికి, అదే ఉండడం. గురుగారు ఒక డౌట్, జీవాత్మకు పరమాత్మకు గల తేడా ఏంటి? జీవుడు అనేవాడు ఒక దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని తీసుకుంటూ ఉంటాడు, ఇది జీవాత్మ. పరమాత్మ అనేది దేహం తీసుకోదు. అర్థమవుతుంది? దేహం తీసుకోకుండా శాశ్వతంగా ఉంటుంది, అది పరమాత్మ. జీవాత్మ అంటే దేహాన్ని విడుస్తుంది, ఇంకో కాన్షియస్లో ఉంటుంది, కాన్షియస్తో కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకుంటుంది, దేహాన్ని వదిలేస్తుంది, కాన్షియస్ని కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకుంది, ఇది జీవాత్మ. దీని పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా ఉంటుంది జీవాత్మ యొక్క వ్యవస్థ. పరమాత్మ ఎలా ఉంటుంది? జన్మలతో సంబంధం లేదు, జన్మ ఎత్తదు. అర్థమవుతుంది? జన్మ ఎత్తకుండా ఒకే అఖండలాగా ఏకరూపంగా ఉండేది పరమాత్మ. ఈ జీవాత్మకి ఆ పరమాత్మ స్థితి కలిగినప్పుడు మోక్షం కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది? ఫస్ట్ స్టెప్ ఏం నేర్చుకోవాలి? నా లోపలే అంతా ఉంది. చెప్పండి, నా లోపలే ఉంది. ఎవరెన్నైనా మాట్లాడమనండి, 100 సంవత్సరాల తర్వాత అయినా నేను ఇదే మాట మీద నిలబడతాను. 15 సంవత్సరాల క్రితం ఇదే మాట మీద నిలబడ్డా, కాకపోతే అప్పుడు జనాలందరూ వ్యతిరేకించారు అనుకోండి. ఇప్పుడు చివరికి తప్పట్లేదు కదా, అన్ని చోట్ల దెబ్బలు తిని ఇక్కడికి వచ్చారు. నీ లోపలే ఉంది. టెంపుల్స్ అంటే ఒక ఎనర్జీ కదా సార్. ఇప్పుడు టెంపుల్స్ ఎందుకు? నా లోపల ఉంది అనేటటువంటి తత్వాన్ని చెప్పడం కోసం ఋషులు దేవాలయాలను నిర్మించారమ్మా. ఓకే, నీ లోపలే ఉందిరా నాన్న, నీ లోపలే ఆనందం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామిలో ఉండే ఆనందం నీ లోపలే ఉంది.
అర్థమవుతుందమ్మా. నీ లోపలే విగ్రహం అంటే ఏంటి? విశేషణ గ్రాహ్యం ఇది విగ్రహం. విగ్రహం నీకు నీ స్వరూపాన్ని గ్రహింపజేస్తుంది, అందుకని విగ్రహారాధన. అష్టాదశ శక్తిపీఠాలు అంటున్నాం కదా, అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడి నుండి వచ్చినాయి? అమ్మవారి శరీరం నుండే కదా, అమ్మవారి శరీరమే కదా, అమ్మవారి శరీరంలోనే కదా శక్తి అంతా ఉంది. నీ లోపల ఉందనే కదా అర్థం. అది అంతే, కరెక్ట్. నీ లోపల ఉండే శక్తి బహిర్గతంగా నువ్వు లోపల చూసుకోలేవు కాబట్టి బయట చూపిస్తూ నీ లోపల ఉంది అని చెప్తున్నారు. అదొక ఇండైరెక్ట్ ప్రెజెంటేషన్ అంటారు. కానీ నాకు ఇండైరెక్ట్ వద్దు, చాలా ఇండైరెక్ట్ ప్రెజెంటేషన్. ఎన్నాళ్ళు ఇండైరెక్ట్ ప్రెజెంటేషన్ లో ఉంటారు? కరెక్ట్. ఎన్నాళ్ళు ఇండైరెక్ట్ ప్రెజెంటేషన్? చాలు, మాకు అర్థమైపోయింది. ఇండైరెక్ట్ ప్రెజెంటేషన్ అక్కర్లా, మా డైరెక్ట్ ప్రెజెంటేషన్ నా లోపల ఉంది, అయిపోయింది. ఇంకెన్నాళ్ళండి ఇండైరెక్ట్ ప్రెజెంటేషన్లతో కాలం గడిపేది? నా లోపలే ఉంది, నా లోపలే శక్తి ఉంది, నా లోపలే చైతన్యం ఉంది. ఈ రెండింటిని కలుపుతా. ఈ రెండింటిని కలిపి నాకు కావాల్సిన లక్ష్యాలని, నా సంకల్పాలని, నాకు కావాల్సిన ప్రతిదాన్ని సృష్టిలో నా ఆస్తిలాగా తీసుకుంటా. అది నాది అన్నంత ధైర్యంగా తీసుకుంటా నేను. అది ఉండాలి ధైర్యం. నేను ఎవరిని? శక్తి చైతన్యాలకు బిడ్డని. ఎవరిని? ఇదంతా నా ఆస్తే. మరి నేను అడుక్కు తినేదేంది? నేను అడుక్కునేదేంది? ఎవరిని యాచించాలి నేను? అంత మనదే అన్నప్పుడు అడిగే అవసరం. శక్తి చైతన్యాల బిడ్డని నేను. ఎవరిని నేను? జగత్తుని శాసిస్తున్న శక్తి యొక్క బిడ్డని నేను. జగత్తుకు ఆధారంగా ఉన్న చైతన్యానికి బిడ్డని నేను, వారసుడిని నేను. ఆ వినాయకుడికి కుమారస్వామి మధ్యలో కూర్చోగలను నేను అన్న భావం మీకు ఉండాలి. ఏం శివుడేమి ఏం అనుకోడు. అర్థమవుతుందండి? ఆ హోదా మనది, ఆ స్థాయి మనది. ఇంకోటి చెప్పాలి మీకు. నేను 21st కి ఒక ప్రోగ్రామ్ వెళ్దామని డిసైడ్ చేశాను. 10 days ప్రోగ్రామ్, పేర్లు ఏం తీయను నేను అనుకున్నాను, కానీ నిజంగా క్యాన్సిల్ అయింది. కానీ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మీ దగ్గరే నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది యాక్చువల్లీ. సో ధ్యాన సాధన అయినా సరే, క్రియాయోగం అయినా సరే, లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే, నా లోపల ఉండే అంశాలతో కనెక్ట్ అవుతూ చేసేటటువంటి ప్రయత్నమే సాధన. అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, దేనికి బయటికి వెళ్ళక్కర్లా. మనకి 3 కావాలి. ఒకటేంటి? వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థ, వ్యక్తిగతంగా ఉండే అభివృద్ధి. అంతేనా? వ్యక్తిగత అభివృద్ధి, శారీరక అభివృద్ధి, బాహ్యపరమైన అభివృద్ధి. అంతే కదా కావాల్సింది. ఈ మూడింటిని నా శక్తి చైతన్యాలు నాకు అందించే విధంగా నాకు కుండలిని శక్తిని ఇచ్చాయి, ప్రాణశక్తిని ఇచ్చాయి, విశ్వశక్తిని ఇచ్చాయి. నీకేం కావాలో ఆ శక్తిని పట్టుకుంటే అదే ఇస్తుంది. నాకు వ్యక్తిగత ధ్యానం అంటే మాకు ఒక నాలెడ్జ్, ఇప్పుడు ఏమంటారు, మీరు ఇచ్చిన జ్ఞానం నాకు మైండ్ కి తట్టింది, ఇది అనేది అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ క్రియాయోగం అనేది మేము ఎప్పుడు వినలేదు, అసలు మాకేంటి అనేది తెలియదు. ఒక మహా అవతార్ బాబాజీ గురించి దగ్గర నుంచి విన్నట్టు కొద్దిగా సమాచారం మా మైండ్ లో ఉంది. అది ఎక్కడి నుంచి? పరమహంస యోగానంద గారికి బోధించారు వారి గురువులు, ఇలా ఇలా కొద్ది వరకు విన్నాం. మా క్రియాయోగం గురించి అది ఒక పరంపర, అది ఒక పరంపర అండి, అది ఒక పరంపర. మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా క్రియాయోగే, తెలుసా మీకు? విన్నాను స్వామి, విన్నాను. వివేకానందుడు క్రియాయోగే, రమణ మహర్షి క్రియాయోగే, పతంజలి క్రియాయోగే, పాణిని క్రియాయోగే, బుద్ధుడు తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పి కుండలిని యోగాన్ని సింప్లిఫైడ్ చేసినటువంటి క్రియాయోగి పతంజలి. అది ఒక పరంపర. మనం కూడా క్రియాయోగం నేర్చుకుంటాం. మన పరంపర ఎలా ఉంటుంది? మన సనాతన సంస్కృతికి చక్కగా దర్పణం లాగా క్రియాయోగం ఉంటుంది. మనం నేర్చుకునే క్రియాయోగం రామాయణం, భారతము, రామాయణం, క్షీరసాగర మదనం, ఇట్లాంటి ఘట్టాలన్నిటినీ మీకు ప్రజెంట్ చేస్తూ క్రియాయోగం నేర్చుకోవచ్చు మనం. మరి గురువు గారు హార్ట్ఫుల్నెస్ ఉంటది చూడండి, ఇక్కడ హైదరాబాద్ చేగూరు దగ్గర. ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా, పేర్లన్నీ వదిలేసేయండి. హార్ట్ఫుల్ అంటే నేను ఉండడమే నా హార్ట్ లో. విశేషేణ పశ్యతి విపశ్యన. నన్ను నేను ప్రతి దాంట్లో చూడడమే విపశ్యన అంటే. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏం లాభం? కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటే విపశ్యన అయిపోతుందా? ఇప్పుడు మీరు 2 steps చెప్పారు, 3rd step స్టార్ట్ చేయగలరా? దృష్టిం
దృష్టిం జ్ఞానమయం కృత్వా సృష్టిం బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసి జగత్తుని బ్రహ్మమయం చేసినప్పుడు విపశ్యన. అంతేగాని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని 10 రోజులు కూర్చున్నంత మాత్రాన విపశ్యన కాదు. అదే ఇందాక అన్నది అదే సార్, అదే ప్రోగ్రామ్ నేను అన్నది ఇందాక. ప్రతిదానికి ఒక భావం, ఒక ఉన్నతమైనటువంటి భావం, నిన్ను ఉన్నతంగా నేనుని నిలబెట్టడానికి కావాల్సినటువంటి భావాన్ని తీసుకొని సాధన చేస్తే బ్రహ్మాండంగా మనం నేనును పొందగలుగుతాము. సృష్టిలో దేన్నైనా అందుకోవడానికి అర్హులం అవుతాం. అర్థమవుతుందండి? ఇప్పుడు December 21 వరల్డ్ మెడిటేషన్ డే అండి. ఇవన్నీ జరుపుకుంటాం. అదే చెప్తుంది ఇప్పుడు. నువ్వు ఎప్పుడైతే నీ లోపల నువ్వు ఉంటావో అప్పుడు నీకు ధ్యానం అసలైన డే. అది నీ డే. అది ఈ వరల్డ్ డేలు ఇవన్నీ ఎందుకు? ఈరోజు ఈ క్షణం నన్ను నేను పొందుతా. ఈ క్షణాన్ని నన్ను నేను పొందడానికి అవకాశంగా తీసుకుంటా. ఈ క్షణం నాతో నేనుంటా. అడ్డమైన వాళ్ళతో, అడ్డమైన విషయాలతో, అడ్డమైన కథలతో ఉన్న పంచాయతీలతో ఉన్న కాలం పోని. ఇప్పుడు ఈ క్షణం నుండి నాతో నేనుంటా. తప్పకుండా గోల గోల ఏం అవసరంలా, నాతో నేనుంటా. నాతో నేను మమేకమై ఉంటా. నాకంటే నాకు గొప్ప మిత్రుడు ఎవడుంటాడు? నాకంటే నాకు గొప్ప బంధువు ఎవడుంటాడు? నాకంటే గొప్ప స్నేహితుడు నాకు ఎవరుంటారు చెప్పండి? బయటదంతా నువ్వు ఇస్తే, నువ్వేదిస్తే నువ్వేమిస్తావు నేనేమిస్తా, నువ్వేమిస్తావు నేను ఇస్తా. ఇక్కడ అట్లా ఉండదు. లోపల నేను ఇస్తూనే ఉంటా నీకు. నువ్వు అడుగు, నువ్వు నాతో 10 నిమిషాలు ఉండు, నీకెంత కావాలో అంత నేను ఇప్పిస్తా అని లోపల ఉండేటటువంటి వ్యవస్థలు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈడెప్పుడు నా వైపు చూస్తాడా, ఈడెప్పుడు నా వైపు చూస్తాడా అని. ఈరోజు నాలాంటోడు ఒకడు వచ్చి అంతా నీలోనే ఉందిరా అని గట్టిగా కుండబద్దలు కొట్టి మాట్లాడుతున్నా సరే ఇంకా కొన్ని గొంతులు లేస్తూ ఉంటాయి. బయటదే ముఖ్యం, బయటదే ముఖ్యమని. బయటది ఎట్లా ముఖ్యం అవుతుంది? బయటది ముఖ్యమని ఎలా అనగలుగుతాను నా నోరుతో? లోపలున్న ప్రాణం లోపలుందా బయట ఉందా? నా ప్రాణం నా లోపల ఉందా బయట ఉందండి? ఆ ప్రాణం మీద ఆధారపడ్డ వ్యక్తిని నేను నా లోపల ఉందనుకుంటా, కానీ బయట ఎట్లా ఉందనుకుంటా? నాకు తిండి పెడుతుంది లోపలిది, బయటది కాదు. చెప్పండి. నాకు తిండి పెడుతుంది నా లోపలిది, బయటది కాదు. పొగిడితే నా లోపల దాన్ని పొగుడుతా, నిలుపుకుంటే నా లోపల నిలుపుకుంటా, గడిపితే నా లోపల దాంతో గడుపుతా అనే భావావేశం. నా భావావేశం అది. ఎంతకాలం అని బయట దానికి దండలేసి సన్మానాలు చేస్తారు. ప్రపంచమంతా అట్లానే ఉంటే అట్లా లోపల ఉన్న శక్తి చైతన్యాలను ఎవడు పట్టుకునేది? అందుకు గదు భగవద్గీతలో ఒక్కడు ఉంటాడు అనేది. ఒక్కడు కాదు, ఎంతమంది ఉంటే అంతమంది శక్తి చైతన్యాలను పట్టుకోవాలి. శక్తి చైతన్యాలని ఎవరైతే పట్టుకుంటారో, శక్తి చైతన్యాల వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళని సృష్టిలో అడ్డగించేటటువంటి శక్తి ఇంకొకటి ఉండదు, ఏది ఉండదు. వాళ్ళకి అడ్డు లేదు వాళ్ళకంతే. ఎవరైతే శక్తి చైతన్యాలు కాకుండా బయట దానికోసం పరిగెడుతుంటారో వాళ్ళకి ప్రతి గడియ, ప్రతి క్షణం అడ్డే. వద్దు 100 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత పోయేటప్పుడు వద్దాం అనొద్దు. ఇప్పుడే ఈ క్షణమే నాకు ముఖ్యం. ఈ క్షణమే నేను దగ్గరకు వచ్చేస్తా. ఓ 10 రోజులు తల్లి కనబడబోతే బిడ్డ ఎట్లా పరిగెట్టుకుంటూ వెళ్తాడో, తల్లి కోసం ఏడుస్తూ అట్లా వెళ్ళాలి లోపలికి. అలా ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. అలా లోపల ఉండేటటువంటి శక్తి చైతన్యాల కోసం ఏడ్చుకుంటూ వెళ్ళాలి లోపలికి. అలా ఏడ్చుకుంటూ వెళ్ళేటటువంటి స్థితి ధ్యాన సాధన. అర్థమవుతుందండి? అంతేగాని బయటకు వెళ్ళేది కాదు ధ్యానం అనేది. లోపలికి వెళ్ళాలి. లోపల నా శక్తి చైతన్యాలని చూడుకోవాలి. నా శక్తి చైతన్యాల దగ్గర ఉండాలి. ఎన్నాళ్ళు 84 లక్షల జన్మలు చూసుకుంటూ, రక్షించుకుంటూ, కాపాడుకుంటూ, పంది జన్మలో ఎత్తితే పంది జన్మలో రక్షిస్తూ, కుక్క జన్మ ఎత్తితే కుక్క జన్మలో రక్షిస్తూ, మానవ జన్మలో ఇన్ని తప్పులు చేస్తున్నా సరే, ఇంత అవమానిస్తున్నా సరే శక్తి చైతన్యాలను, మీకు తెలియదండి, అవమానమే ఇది శక్తి చైతన్యాలకి కాదా? నువ్వు బయట దాన్ని పొగిడావు అంటే నువ్వు లోపల ఉన్న శక్తి చైతన్యాలను అవమానించినట్టే. నువ్వు బయట దాన్ని ఉంది అన్నావంటే శక్తి చైతన్యాలని బయటికి వెళ్ళగొట్టినట్టే. ఇది పాపం కాదా? ఈ పాపానికి సృష్టి కంపల్సరీ వాడికి కావాల్సిన శిక్షణ ఇస్తుంది. అర్థమవుతుంది? మనం పాపం చేయొద్దు. ఈ పాపం అసలు చేయొద్దు. అర్థమవుతుందండి?
ఈ సృష్టిలో మీరు ఏ పాపమైనా చేయండి, ప్రాయశ్చిత్తం ఉంటుంది, ఏదో ఉపశమనాలు ఉంటాయి, కానీ శక్తి చైతన్యాలని బయటికి వెళ్ళగొట్టదు. అర్థమైందా? నేను ఒక హామీ ఇస్తా, మీరు ఏ పాపమైనా క్షమించవచ్చు, ఏ పాపానికైనా క్షమాపణ ఉంది. శక్తి చైతన్యాలని అవమానించడం అనేటటువంటి పాపానికి క్షమాపణ లేదు. అర్థమవుతుందండి? ఒకసారి చూడ, జస్ట్ 2 minutes అంటే 2 minutes చూడండి. మ్యూట్లో పెట్టుకోండి. అర్థమవుతుందండి? నా లోపల శక్తి చైతన్యాలు ఉన్నాయి, దాన్ని పట్టుకుందాం. పట్టుకుంటారా? పట్టుకుంటాం సార్. పట్టుకుంటానంటే దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మేమేం చేస్తానంటే, చక్కగా మీరు ఏమైనా అనుకోండి, చక్కగా డైరెక్ట్గా జాయిన్ అవ్వద్దు, నాతో మాట్లాడండి. పర్సనల్ సెషన్ తీసుకుంటా, పర్సనల్గా మన ఇద్దరం మాట్లాడుకుంటాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ ఆరా ఎలా ఉంది, మీ లోపల ఉండేటటువంటి శక్తి చైతన్యాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్సనల్గా. ఓకేనా? అర్థమవుతుందండి? పర్సనల్గా మీరు ఎప్పుడైతే అవి తెలుసుకుంటారో అప్పుడు మీకు సాధన ఎలా చేయాలనేది అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్. కుండలిని శక్తిలో బలహీనత ఉంది, కుండలిని శక్తిలో ఎనర్గైజ్ చేసుకుందాం. ప్రాణశక్తిలో బలహీనత ఉంది, ప్రాణశక్తిని బలంగా చేసుకుందాం. విశ్వశక్తి అందట్లేదు, విశ్వశక్తిని అందుకునే విధంగా ఎనర్జీస్ని డెవలప్ చేసుకుందాం. అర్థమైందా? అట్లా సాధన చేద్దాం. ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ సెషన్ తీసుకోండి. పర్సనల్ సెషన్ తీసుకోకపోతే నేను గైడ్ చేయలేను. అర్థమవుతుందండి? మనం వేసే ప్రతి అడుగు శక్తి చైతన్యాల దగ్గరికి వెళ్ళాలి. అలా మీ చేత ప్రతి అడుగు నేను వేయిస్తాను, శక్తి చైతన్యాల దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టగలను. అలా తీసుకెళ్ళి కూర్చోబెట్టాలంటే నాకు మీ యొక్క ఎనర్జీస్ని మీకు తెలియజేసేటటువంటి వ్యవస్థ ఉండాలి. అర్థమవుతుందండి? పర్సనల్ సెషన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి, నాకేం పర్వాలేదు. ఉదయం నుండి రాత్రి వరకు మీతో ఉండడానికి నాకే అభ్యంతరం లేదు. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ సెషన్ తీసుకోండి. పర్సనల్ సెషన్ ద్వారా పూర్తి స్థాయి సమాచారం మీరు తెలుసుకుంటారు. తర్వాత జరిగే సెషన్స్ అన్ని కూడా మీకు క్లారిటీ వస్తుంది. నేను ఏది చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే నేను డెవలప్ అవుతా, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ సెషన్ తీసుకోండి. అర్థమవుతుందండి? చక్కగా అందరూ పర్సనల్ సెషన్స్ తీసుకోండి. మనం ఇంకొక 4-5 డేస్లోనే 5 డేస్ మెడిటేషన్ ప్రోగ్రాము ఏదైనా సాధించవచ్చు. శక్తి చైతన్యాలను నమ్ముకున్న వాడికి, శక్తి చైతన్యాలను నమ్మిన వాడు అన్నిటినీ సాధించగలడు. అర్థమైందండి? ఒప్పుకుంటారా? నిశ్చయమా? నిశ్చయించుకున్నారా లేదా? అంతా నాలోనే ఉంది చెప్పండి. మళ్ళీ ఈ భార్గవ శర్మ అనేవాడు వచ్చి బయటే ఉంది అన్నా సరే నమ్మకూడదు. ఎవడొచ్చి చెప్పినా నమ్మకూడదు. ఆ ఈశ్వరుడే వచ్చి చెప్పినా నమ్మకూడదు. ఆ ఈశ్వరుడు నా లోపలే ఉన్నాడు, ఆ శంకరుడు నా లోపలే ఉన్నాడు, ఆ రాముడు నా లోపలే ఉన్నాడు, కృష్ణుడు నా లోపలే ఉన్నాడు, అంతా నాలోనే ఉంది. ఇది ఫిక్స్ అయిపోండి. గురువు గారు, స్వర్గం నరకం అంటే అవి ఇక్కడ అన్ని నాలోనే ఉన్నాయి, అది కూడా నాలోనే ఉంది. అయితే గరుడ పురాణం మరి దాని ప్రకారం అవన్నీ కూడా లోపల ఉండేటటువంటి వ్యవస్థని ఫీల్ అవ్వడం కోసం బాహ్యమైనటువంటి అంశాలుగా చూపించారు. చివరికి ఫీలింగ్ లోపల ఉంటుందా బయట ఉంటుందా? లోపల. మరి అంతా లోపలే ఉంది. ఆఫ్టర్ డెత్ మన సోల్ ఒక బాడీ డెత్ లేదు నీకు. డెత్ అనే మాట మనకు వద్దు. డెత్ అనేది పదమే లేదు మనకి. అంటే డెత్ తర్వాత మళ్ళీ జన్మించే మధ్యలో ఏం లేవమ్మా. డెత్తులు గిత్తులు మనకేం లేవు. మనం ఎటర్నల్. చెప్పండి. మనం ఎటర్నల్. నాకు చావు లేదు, పుట్టుక లేదు. నేను ఉంటా అంతే ఎంతకాలమైనా. నేను ఉండేవాడినండి. నేను శక్తి చైతన్యాల వాడినండి, బయటవాడిని కాదు. బయటవాడైతే పోతాడు, నేను లోపలి వాడిని. అర్థమైందండి? ఏది మీకు అడ్డు రాదు. పూర్తి స్థాయి శ్రేయోదాయకంగా మనం ఉండొచ్చు. సృష్టితో అనుకూలంగా, సృష్టిని అనుసంధానమవుతూ ఆనందంగా, సకల సంపదలతో, అష్టైశ్వర్యాలతో, పూర్తి స్థాయి సౌభాగ్యంతో మనం ఉండగలము, ఉండడానికి అర్హులం. ఎప్పుడు? లోపల ఉండే శక్తి చైతన్యాలతో అనుసంధానమైన. అర్థమైందండి? బయటది ఎప్పుడు? బయటదే. చెప్పండి.
బయటది ఎప్పుడు బయటదే. బయటది ఎప్పుడు బయటదే. నా లోపలదే నాది. అది నాది అనేది ఎవరిని చెప్పగలం? నా లోపల దాన్ని. బయట దాన్ని పట్టుకొని నాది అంటే ఎంతకాలం ఉంటుంది ఇది? లోపలదే నాకు ముఖ్యం. ఫిక్స్ అయిపోండి, నిశ్చయం అయిపోండి, బ్రెయిన్లో ఇప్పుడే పెట్టేసుకోండి, నా లోపలే నాకు ముఖ్యం, నా లోపలే అంతా ఉంది. ఇది సాధనకి మొదలు. ఇది సాధనకి మొదలు. ఇది మీరు ఎప్పుడు ఈ గైడ్ లైన్స్ ని తప్పొద్దు. బయట దాన్ని చూడను, బయట దానికి వద్దు, అసలు లోపలే ఉండి ప్రయాణం చేద్దాం. స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ సెషన్ తీసుకోండి, ఏం పర్వాలేదు. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ సెషన్స్ తీసుకున్న తర్వాతే మనం 5 days మెడిటేషన్ ప్రోగ్రామ్ ని 4-5 days లో స్టార్ట్ చేసేస్తాం. అందరూ పర్సనల్ సెషన్ తీసుకోండి. ఆన్లైనే మీ టైం వాట్సాప్ లో నాకు ఈ టైం కన్వీనియంట్ అని పెట్టండి. చక్కగా పర్సనల్ సెషన్ తీసుకుంటా, మీ ఆరా అనలైజ్ చేస్తా, మీ ఏ డౌట్స్ ఉన్నా అడగండి. చక్కగా మనం ముఖాముఖిగా మాట్లాడుకుంటే నేను మీకు భయపడాల్సిన అవసరం ఉండదు. ప్రశ్నలు ఈజీగా వేయగలుగుతారు మీరు. తర్వాత అర్థమైందమ్మా? నేను ఎక్కడో కొండ మీద ఉన్నట్టుగా ఉన్నాను అనుకోండి, మీరేం మాట్లాడగలుగుతారు, అడగగలుగుతారు. ముందు పర్సనల్ సెషన్లో ముందు పరిచయం అయిపోతే చక్కగా మీ ఎనర్జీస్ చెప్పగలుగుతా. ఇలా సాధన చేయాలి, ఈ విధమైన సాధనలు చేయాలి, ఈ విధమైన సాధనలు మీకు ఎనర్జీని ఎక్కువ ఇస్తాయి. ఇవన్నీ కూడా పర్సనల్ సెషన్స్ ద్వారా తెలుసుకొని ఆ తర్వాత ఈ ఫ్రీ మెడిటేషన్ ఫ్రీయే. 5 days మెడిటేషన్ చక్కగా సాధన చేయొచ్చు. పూర్తి స్థాయిలో చెప్పుకుందాం. మీకు ధ్యానం గురించి నేను చెప్పను, శాస్త్ర ప్రమాణంతో ఏవే మెడిటేషన్లు, ప్రధానమైన మెడిటేషన్లు హంస ధ్యానం అని, అలాగే ప్రణవ ధ్యానం అని మనసుని ఏకాగ్రతగా నిలబెట్టేది, అలాగే బీజ ధ్యానం అని స్ట్రెస్లు ఒత్తిళ్లు అవి లేకుండా చేసేది, సహజ ధ్యానం అని కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేది, బ్రహ్మ ముహూర్త ధ్యానం అని 10 నిమిషాలు ఉదయం పూట 4:30 నుండి 4:45 నిమిషాల మధ్యలో చేసే ధ్యానం. అది మొత్తం ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. అర్థమవుతుంది? ఇట్లా 5 మెడిటేషన్ మెథడ్స్ని చక్కగా నేర్చుకుంటారు. మీకు నచ్చిన మెథడ్ ఏ మెడిటేషన్ అయితే మీకు నచ్చుతుందో ఆ మెథడ్ని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కంటిన్యూస్ అమ్మా, కంటిన్యూస్ 5 బ్యాచెస్ ఉంటాయి. మీకు యాప్ సబ్స్క్రిప్షన్ యాప్ ఉంటుంది, చిద్గురు క్రియాయోగ యాప్ ఉంటుంది. ఆ యాప్లో వీడియో రికార్డింగ్స్ ఉంటాయి. చక్కగా మీరు ఎప్పుడైనా సరే ఆ వీడియో రికార్డింగ్ చూస్తూ ధ్యానం చేయొచ్చు. మీకు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను అడగచ్చు. నా ఫోన్ నెంబర్ మీ దగ్గరే ఉంటుంది, ఎనీ టైం కాల్ చేయొచ్చు. పూర్తి స్థాయి అవైలబిలిటీలో నేను ఉంటా. పర్సనల్ సెషన్ తీసుకుంటే, పర్సనల్ సెషన్ తీసుకోలేదనుకోండి మీరు ఫోన్ చేస్తారు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అవసరంలా, తీసుకున్న వాళ్ళు అవసరం లేదు, తీసుకొని వాళ్ళు. పర్సనల్ సెషన్ మరి ఎలా బుక్ చేసుకోవాలి? నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలు, లేదా కాల్ చేయండి. నాకు పర్సనల్ సెషన్ కావాలని అడగండి, లేదా టైం పెట్టండి. ఆ టైంలో నేను జూమ్ ఐడి ఉంటుంది, జూమ్ ఐడి పంపిస్తాము, పర్సనల్ సెషన్ తీసుకుంటాం. పర్సనల్ సెషన్ అనేది మీకు పర్సనల్ సెషన్ అయ్యాకే తెలుస్తుంది ఇది ఎంత వాల్యుబుల్ అనేది. మీ ఎనర్జీస్ మీకు తెలుస్తాయి. నేను ఏ ఎనర్జీ స్థాయిలో ఉన్నా, నా లైఫ్ ఏ ఎనర్జీ స్థాయిలో నడుస్తుంది, ఏ ట్రాక్లో నడుస్తుంది, నేను ఏ ఎనర్జీ స్థాయిని పెంచుకోవాలి, ఇవన్నీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పర్సనల్ సెషన్లో చెప్పగలుగుతా. గ్రూప్లో చెప్పలేను కదా. ఇప్పుడు నేను మీ ఎనర్జీ వివరాలు చెప్పగలనా? నేను గ్రూప్లో చెప్పలేము, బాగోదు అది. సో అందుకని పర్సనల్ సెషన్. ఈ ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏ సాధన చేయాలి, ఏ సాధన ఏ శక్తి కేంద్రానికి సంబంధించి ఉంటుంది, ఏ శక్తి కేంద్రాన్ని నేను డెవలప్ చేయాలి, ఇట్లాంటి క్లారిటీ మొత్తం మీకు పర్సనల్ సెషన్ ద్వారానే కలుగుతుంది. పర్సనల్ సెషన్ తప్పనిసరిగా తీసుకోండి. ఒకటైతే నిశ్చయం చేసుకో. తెలుస్తుంది సౌండ్ ఫ్రీక్వెన్సీ. మీరు మాట్లాడుతున్నప్పుడే నేను ఎనర్జీస్ అంచనా వేయగలుగుతాను. అర్థమవుతుంది? సాధనకు సంబంధించిన గైడెన్స్ మేము ఇచ్చుకుంటూ వెళ్తాం. అర్థమైందా? ఒక 6 నెలలు మీవి కాదనుకుని నాకు ఇచ్చేసేయండి, మీ లైఫ్లో మొత్తం మార్చేస్తాం మీ యూనివర్స్ని. సరేనా? మొత్తం మీ యూనివర్స్ అలా టర్న్ అవ్వాలి. అలాగే గురుగారు. శక్తి చైతన్యాల వైపుకి టర్న్ అవ్వాలి. అట్లా చేయగలిగే ప్రోగ్రామ్స్ అనమాట ఈ 5 days మెడిటేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు. మనం డెవలప్ చేసాం. మనం పాశ్చాత్యాలను అడుక్కోవాల్సిన పని ఏంది? మన పూర్వీకులు ఋషులు లా ఆఫ్ అట్రాక్షన్ తెలీదా మనకి? రత్నగర్భ భారతదేశం, దానికి మనకు తెలియదా లా ఆఫ్ అట్రాక్షన్? క్షీరసాగర మదనం లా ఆఫ్ అట్రాక్షనే, సూర్యగ్రహణం లా ఆఫ్ అట్రాక్షనే, వినాయక చవితిలో చెప్పుకునే కథ లా ఆఫ్ అట్రాక్షనే.
బుద్ధుని విపాసన అంటారు కదా, అది బాగానే ఉంటది అది అంటారు కదా. వాళ్ళందరిది వేరండి. వాళ్ళు మన హిందూ మతాన్ని, మన సనాతన సంస్కృతి యొక్క నియమాలని అవగాహన లేక ఇది తప్పు అనుకొని వేరే వైపు వెళ్ళారు, కోరికలు కోరకూడదు అని. మన మతంలో మొత్తం కోరికలే కదా ఉండేది. బుద్ధుడు వ్యతిరేకించారు. కోరికలు కోరకూడదు అని చెప్పి అతను వ్యతిరేకించాడు. కానీ కోరికలు లేకుండా నువ్వు ఎలా వస్తుంది? ఇప్పుడు ఒకటి సాధించాలనే కోరిక లేకుండా నువ్వు ఎలా ఎదగలవండి? చెప్పండి. అంటే బుద్ధుడు హింసని చూసి, రక్తపాతాన్ని చూసి మారాడు కానీ అవి కాదులేండి, అవేమి కాదు. అవి సిద్ధాంతాలన్నీ కూడా అవి చెత్త సిద్ధాంతాలు, అవన్నీ పనికిమాలిన చెత్త సిద్ధాంతాలు. అహింస అంటే వైదిక ధర్మాన్ని వ్యతిరేకించారు వాళ్ళు, అంతే. అది తర్వాత ఏమైందంటే రాజులకి వీళ్ళకి గొడవ వచ్చింది. హిందూ మతానికి బౌద్ధ మతానికి ఏ గొడవ లేదండి. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? హిందూ మతానికి బౌద్ధ మతానికి గౌతమ బుద్ధుడు కూడా ఒక సనాతన ధర్మంలో పుట్టినవాడే. ఇప్పుడు మన సనాతన హిందూ చాలా మంది వీడియోస్ మనమేదో బౌద్ధ మతాన్ని ఏదో చేసి మనమేమీ చేయలే. హిందూ బౌద్ధ మతానికి రాజులకి వచ్చింది క్లాష్. గవర్నమెంట్, రాజులంటే గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్కి బౌద్ధ మతానికి మధ్యలో క్లాష్ వచ్చి వాళ్ళని నిలగొట్టారు. అంతకు మించి మనం ఏమీ చేయలే వాళ్ళని. అది అర్థం చేసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి. హిందూ మతానికి బౌద్ధ మతం ఏ విధంగానూ శత్రువు కాదు, హిందూ మతానికి ఏ మతము శత్రువు కాదు. అర్థమవుతుందండి? హిందూ మతాన్ని అన్ని మతాలు పొగిడేవే. ఇప్పుడు బైబుల్ మాట్లాడాలన్నా హిందూ మతంలో మాట్లాడితే తప్ప వాళ్ళకి ఉనికి లేదు. సో హిందూ మతం దేనికి వ్యతిరేకం కాదు, హిందూ మతం అన్నిటికీ దేనికి వ్యతిరేకం కాదు. హిందూ మతాన్ని మీరు హిందూ మతం తీసేస్తే ఇంకే మతం ఉండదు ఫస్ట్ భూమి మీద. అర్థమవుతుందండి? బ్లడ్ అది, రక్తంలో ఉండేటటువంటి వ్యవస్థ అది సనాతన సంప్రదాయం, సనాతన సంస్కృతి. అంటే మనం ఎవరిని ఏమీ చేయలే, చరిత్రలో ఎవరిని మనం ఏమీ చేయలేదు. హిందూ మతం అనేది సహజంగా ఆత్మపరమైనది, ఆధ్యాత్మికపరమైనటువంటి సంస్కృతి ఒకటి ఉంది అంటే అది హిందూ సంస్కృతి. అర్థమైందండి? అది అర్థం చేసుకుందాం. వాటినే ప్రమాణాలుగా తీసుకొని ఆ ఉదాహరణలతోనే మనం ఎదుగుదాం. అర్థమైందండి? నేనేం మీకేం కొత్తవి ఏం చెప్పను. ఆల్రెడీ సనాతన సంస్కృతిలో శాస్త్ర ప్రమాణాలు ఏవైతే చెప్తున్నాయో ఆ ప్రకారమే మనం వెళ్దాం. ఓకేనా? ఓకే. అందరూ పర్సనల్ సెషన్ తొందరగా తీసేసుకోండి, చక్కగా మనం సాధన స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? నిశ్చయం చేసేసుకోండి, అంతా నాలోనే ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్. ఓం థ్యాంక్ యూ గురుగారు.